80 దశకంలో రాజకీయాల వైపు ఎవరికైనా ఒక అవగాహన కానీ ఒక ఆసక్తి కానీ ఉండే వాళ్లకు రాజశేఖర రెడ్డి అనే ఆయనకు పొలిటికల్ హీరో. మాకు ఒకరిగారు శత్రువులు ఇదండి. చంద్రబాబు నాయుడు గారు రాజకీయ రాక్షసుడు. ఆయనతో పాటు ఈ సినిమాలో ఆయన ఇద్దరు కలిసి చనిపోయిన సాయి కృష్ణ పాపం అనిపిస్తుంది నాకు. ఒక రౌడీ షీటర్ నన్ను కులం వేసుకోమంటారా అని చెప్తే ఏ ప్రభుత్వంలో అయినా అసలు క్షేత్రస్థాయిలో బలం ఉన్న కాపు నేతలు వీళ్ళందరూ కూడా చూస్తే వైసీపీలోనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇంతమంది శత్రువులు ఎందుకున్నారు? ఎంతోమంది రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రి కొడుకులు ఉన్నట్టు ఆయన ఉండింటే ఈ రాష్ట్రం ఏమైపోయేది? అది వచ్చాగా ఒకసారి అన్నాడు, ఒక నాయకత్వం ఇంత ఉండి ఈయన ఉండి లేకపోతే తెలుగుదేశం పార్టీ చేతిలో ఎవరితోనైనా పొత్తు పెట్టుకొని ఎవరి దగ్గరైనా వంగు నంగు తగ్గు పోయే చంద్రబాబు నాయుడు ఒక రాజకీయ విలువలంటూ లేని ఒకప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారిని చిరంజీవి గారిని తను నమ్ముకున్న పత్రికల ద్వారా ఎంతకంటే అందుకని అదే అవసరమని పవన్ కళ్యాణ్ గారి ఇది వెరీ ఇంపార్టెంట్. అది కాపులు ఒకే వైపు పోతారు అనేది మాత్రం అనుకోవాల్సిన అవసరం లేదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారి ఓటమి. పాలకుల్లోనే సొంత ఊరు అంటారు వాళ్ళది, మొగల్తూరు. అది ఏ ఊరు తెలియదు కానీ వాళ్ళ తమ్ముడు ఆ ఊరికి పోతే ఆ ఊరు అని చెప్తా ఉంటాడు. అది వదిలేస్తే ఆయన గబ్బర్ సింగ్ అంతకుముందు ఒక సింగ్ హిట్ అయింది, ఒక సింగ్ ఫ్లాప్ అయింది. ఈ ఫ్యాన్స్ కాపులు అనుకున్నందరూ దాన్ని హిట్ చేశారా? కరెక్ట్. పవన్ కళ్యాణ్ గారు ఆయన వెనకాల కాపులు లేరు అవసరం లేదనడం ఆయన కరెక్టే. దేని ఇది తెలుగుదేశం పార్టీ అంటే మాది చరిత్ర ఉండే పార్టీ, ప్రధానమంత్రులు మేమే డిసైడ్ చేస్తాం. ఇంటిల్లిపాది ఓడిపోయిన వాళ్ళు మా తెలుగుదేశం కారణంగా పొత్తు పెట్టుకొని 21 చోట్ల గెలిచి 51 సభలో తెలుగుదేశం పార్టీకి నేనే మూలం అన్నమాట. ఎంత అన్యాయం రా ఇది మీకు. చిరంజీవి గారి మీద ఈ కాపు సమాజం మీద గ్లోబల్ స్టార్ అని పెట్టారు ఏంట్రా పేరు రామ్ చరణ్ తేజకి. దీని మీద ఒక డిస్కషన్. గ్లోబల్ స్టార్ ఏంట్రా మీనింగ్ తెలుసారా మీకు? జగన్ గారిని చూస్తే నాయకుల్ని కార్యకర్తల్ని ముందు పెట్టి వాళ్ళని పోరాటాలకు పంపించి రోడ్ల మీదకి పంపించి ఆయన ఇంటికి పరిమితం అవుతున్నారు. ఆ రాష్ట్ర రాజకీయాల్లోనే భారత రాజకీయాల్లోనే పాదయాత్ర అనేది ఒకటి మొదలుపెట్టి ప్రజల కష్టం కాల్చుకున్న రాజశేఖర రెడ్డి గారు తనయుడు ఇతను. ప్రజా సంకల్ప యాత్రలో దాదాపు 3800 కిలోమీటర్లు నడిచి తెలుగుదేశం పార్టీని 23 స్థానాలకు పని చేసిన మా నాయకుడు ప్రజల దగ్గర పోద్దు అనుకుంటాడా? కార్యకర్తల పరిస్థితి ఎలా ఉందంటారు? అంటే వాళ్ళు పూర్తి స్థాయి ఉత్సాహంగా పనిచేయబోతున్నారా లేదా? జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వ లక్షణాలు, జగన్మోహన్ రెడ్డి గారి దృఢ సంకల్పము, మొండితనం మీద మాకు నమ్మకం ఉంది. ప్రజలు కూడా రియలైజ్ అవుతున్నారు. అన్నీ కలిసి మళ్ళా 2029 సాధ్యమై ఖచ్చితంగా ఈ కూటమికి ఓటమి అనేది చూపిస్తాం. సార్, టీడీపీని చూస్తే ఫుల్ అటాకింగ్ మోడ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్ మీద అయితే విమర్శలు చేస్తుంది. అదొక గొడ్డలి పార్టీ. ప్రపంచంలో ఉండే ఎవరికి తెలుగుదేశం గుర్తొచ్చేది వెన్నుపోటు పార్టీ అని. ఒకవేళ వాళ్ళకున్న అదే పరశురాముడు గొడ్డలి వాళ్ళను తప్పనిస్తే నేను కూడా దాన్ని స్ట్రాంగ్గా నమ్ముతా. నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వైసీపీ నేత, కడప జిల్లాకు సంబంధించిన శ్రీ పండుగాలి రత్నాకర్ గారు. ఆయన గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నార్త్ అమెరికాకి పనిచేశారు. అలానే అమెరికాకి వైసీపీ కన్వీనర్గా కూడా ఆయన ప్రస్తుతం ఉన్నారు. తాజా రాజకీయాల గురించి మరిన్ని విషయాలు ఆయనతో ఈరోజు చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సహజంగా అధినాయకత్వం దగ్గర లేదంటే ఆ కోటరీ దగ్గర చాలా తక్కువ మందికి, ఆ నాన్ రెడ్డీస్కి చాలా తక్కువ మందికి యాక్సెస్ ఉంటుంది. అంటే ఇది అట్లీస్ట్ బయట ఉన్న పర్సెప్షన్ ఇది. కానీ మీకు అధినాయకత్వం దగ్గర కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర, సజ్జల గారి దగ్గర, బొత్స గారు, ఇతరితర చాలా స్టాల్వార్ట్ లీడర్స్ దగ్గర మీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సో ఎలా మీరు వైసీపీలోకి మీరు ఎలా ఎంటర్ అయ్యారు? జగన్ గారితో మీ ప్రయాణం ఎలా సాగింది? ఇప్పుడు ఎలా సాగుతుంది? బేసికలీ నేను కడప జిల్లా చెందినవాడిని. యూజువల్గా అంటే 1985 ఓకే 1980 దశకంలో ఆ రోజుల్లో కడప జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ అప్పటికి ఎస్టాబ్లిష్ అయ్యి 83లో అంత ఇది ఉన్నా కూడా కడప జిల్లాలో చాలామంది యువతకు కానీ కడప జిల్లా ప్రజలకు కానీ రాజశేఖర రెడ్డి అనే ఆయనకు పొలిటికల్ హీరో. సినిమాల్లో వీళ్ళందరికీ ఉన్నట్టు. కానీ ఆ రోజుల్లో 80 దశకంలో రాజకీయాల వైపు ఎవరికైనా ఒక అవగాహన కానీ ఒక ఆసక్తి కానీ ఉండే వాళ్లకు రాజశేఖర రెడ్డి గారు పెద్ద హీరో. అలాగా రాజకీయాల వైపు ఆకర్షితులైతూ
తద్వారా నేను బతుకుదెరువు రీత్యా అనొచ్చు, ఉద్యోగ రీత్యా అమెరికాకు పోవడము. అమెరికాలో ఉన్నప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి, రాజశేఖర రెడ్డి గారి 2004, 2008 ప్రభుత్వాలు, తర్వాత రాజశేఖర రెడ్డి గారి అన్ఎక్స్పెక్టెడ్ డెత్, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, అలాగా జగన్మోహన్ రెడ్డి గారితో చేయలేదు. పార్టీకి అమెరికా కన్వీనర్గా ఉంటూ పనిచేసిన తర్వాత పార్టీ ప్రభుత్వంలో వచ్చినాక కడప జిల్లాకు చెందిన మధ్యతరగతి కుటుంబం నుంచి నేను ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత, ఆర్థిక ప్రాధాన్యత లేకపోయినటువంటి కడప జిల్లాకు సంబంధించిన ఒక బలిజ సామాజిక, వెనుకబడిన బలిజ సామాజిక వర్గాన్ని గుర్తించి నార్త్ అమెరికాకు, అంటే ఇప్పుడు నార్త్ అమెరికా అంటే ఇప్పుడు అమెరికాలో మీకు తెలుసు ఈ రెండు పార్టీలు నడిపే ప్రధాన సామాజిక వర్గం వాళ్ళు చాలా కీలకమైన పొజిషన్లో ఉంటారు అక్కడ, ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా ఫేమ్లో కానీ నాకన్నా ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు మన కడప జిల్లాకు చెందినవాడు, బలిజ కులానికి సంబంధించినవాడు అని చెప్పేసి నాకు 5 ఏళ్ళు ఆయన ప్రభుత్వంలో 5 ఏళ్ళు కూడా ఒక క్యాబినెట్ హోదా కల్పించి నాకు నార్త్ అమెరికాకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రతినిధిగా నియమించడంతో పాటు నాకు అన్ని రకాలుగా ప్రోత్సాహమైంది, ఎప్పుడైనా కూడా ప్రోత్సాహం అయింది ఉండేది. అంటే నా వరకు నేను ఈ పార్టీని చూసే దృష్టిలో కష్టపడ్డ వాళ్ళను గుర్తించడం కానీ, సామాజిక వర్గాలను బేరీజు చేసుకోవడం కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ పార్టీల కన్నా ముందుంటాడు. కాకపోతే ఏంటంటే ఆయన ప్రభుత్వంలో ఉన్నిందే 5 ఏళ్ళు, 5 ఏళ్ళు 2-3 ఏళ్ళు కోవిడ్ దాంతో పోయి రాష్ట్రాన్ని ఆ కోవిడ్ మహమ్మారి నుంచి తీసుకోవడంలో అయితేనేముంది. అలాగే మాకు ఒకరిగారి శత్రువులు ఇదండి చంద్రబాబు నాయుడు గారు రాజకీయ రాక్షసుడు, ఆయనతో పాటు ఈ సినిమాలు ఆయన ఇద్దరు కలిసి అధికారంలో ఉన్నప్పుడు ఇబ్బందులు పెడుతూ అన్ని దానిలకు వచ్చేస్తూ ఉన్నాం. ఆ ప్రభుత్వంలో కొంతమేరకు ఏదన్నా జరిగిండొచ్చు కానీ, బట్ కష్టపడిన వాళ్ళని గుర్తించడం కానీ, సామాజిక వర్గాలకు ప్రాధాన్యతలో కానీ జగన్మోహన్ రెడ్డి గారి తర్వాతనే ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ఏ నాయకుడికైనా ముందైతే ఉంటాడు అని. ఓకే, సహజంగా కడప జిల్లా కానీ లేదంటే రాయలసీమ, గ్రేటర్ రాయలసీమ ప్రాంతాల్లో బలిజీలు అంటే కొంత టీడీపీకి మొగ్గు చూపుతారు, కొంత టీడీపీకి లాయల్గా ఉంటారు. ఎక్కువ మంది నేతలు కూడా టీడీపీయే ప్రొడ్యూస్ చేసిందనే ఒక వాదన ఉంది. మీరు ఎట్లా కాంగ్రెస్తో నాడు కాంగ్రెస్తో కానీ, వైఎస్ఆర్ గారితో కానీ, జగన్ గారితో కానీ ఇంత క్లోజ్గా సెయిల్ అవ్వడానికి ప్రధానమైన అంశాలు ఏంటి, కారణాలు? దీన్ని కొంచెం డీప్గా కాంగ్రెస్ పార్టీ కూడా 19 తెలుగుదేశం ముందు ఏది బలిజీల కడప జిల్లాకు తీసుకుంటే కాంగ్రెస్ పార్టీలో ముందు తెలుగుదేశం పుట్టక ముందు కాంగ్రెస్ పార్టీలో రాజంపేట కాన్స్టిట్యున్సీ ఎంపీ సెగ్మెంట్లో ఒక్కసారి ఫస్ట్ టైం విశ్వనాథ్ రెడ్డి గారు అంటే కాన్స్టిట్యున్సీ పుట్టినాక స్వాతంత్రం వచ్చినాక తప్పనిస్తే అప్పటి నుంచి కూడా ఇందిరాగాంధీ నేతృత్వంలో కానీ అక్కడి నుంచి స్టార్ట్ అయిన రాజశేఖర రెడ్డి గారి రాజకీయాలంత వరకు బలిజ సామాన్య వర్గానికి ఎంపీ టికెట్ ఉండేది అక్కడ. కాంగ్రెస్ నుంచి పార్థసారథి గారిని వాళ్ళ అబ్బాయి కూడా మళ్ళీ ఎవరో వాళ్ళంతా పట్టింది. పార్థసారథి గారిని ఆయన ఒక 4-5 సార్లు చేశాడు. అలాగే రాజశేఖర రెడ్డి గారి రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయించి అన్నయ్య గారి సాయి ప్రతాప్ అని ఆయన బలిజ కులానికి చెందిన అతను 5-6 సార్లు ఎంపీగా ఉన్నాడు. సో అక్కడ నుంచి బలిజలకు ప్రాధాన్యత అవుతుంది. కాకపోతే తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత రామారావు కొంత ఒకరిద్దరు నాయకులకి అంతేం కాదు, ఆయన కూడా ఒక ఎంపీ పాల్గొన్నాడు, ఒక ఎమ్మెల్యేని రామచంద్రయ్యకు ఇవ్వడం అనేది జరిగింది. అది ఏంటంటే తెలుగుదేశం పార్టీ ప్రాదేశికంగా ఉన్న పబ్లిసిటీ దాంతో చంద్రబాబు నాయుడు తరహా దాంతో చూపించుకోవడం తప్పనిసే ప్రాధాన్యత జరిగిందని రాయలసీమలో జరిగిందని అన్నమాట ఉత్తరే. రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు మాకు రాయదుర్గం నుంచి హులికుంటప్పని ఆయనతో పాటు సేల్ చేసిన ఆయన ఉన్నాడు. చాలా మంది ఉండేవాళ్ళు. అదే ప్రాధాన్యత వెంకటరమణ అనే తిరుపతి నుంచి ఉన్నాడు. తర్వాత అట్లేం కాదు, కాకపోతే తెలుగుదేశం ప్రాదేశికంగా తన స్వతహాగా వాళ్ళకుండే లక్షణాలు చూపిస్తారు. క్లియర్గా చెప్పాలంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వద్దాం, అదంతా మాట్లాడు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చేటప్పటికి మాకు రాయలసీమ నుంచి దాదాపు 10 మందికి, ఇప్పుడు అనంతపూర్ జిల్లాలో తీసుకుంటే నవీన్ నిచ్చల్ గారు ఎమ్మెల్యే స్థాయి నాయకునికి ఒక రాష్ట్ర స్థాయి సంస్థకు అధ్యక్షుడిగా పెట్టాడు. అలాగే మహాలక్ష్మి శ్రీనివాస్ అంటాడు, ఆయన తెలుగుదేశంలో ఏమేమో తిరిగి వచ్చినాడు. ఎప్పుడు ఆయనకు వచ్చిన పదవులు ఏమన్నా మహాలక్ష్మి శ్రీనివాస్ గారికి అనంతపూర్ హిందూపూర్ అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ అథారిటీ అంటే దాదాపు హిందూపూర్ అనంతపూర్ అసెంబ్లీ జిల్లా స్థాయి, జిల్లాలో ఉండే పెద్ద స్థాయి 2 జిల్లా పరిషత్ చైర్మన్ స్థాయి పదవి ఆయనకి ఇచ్చాడు. కడప జిల్లాకు వస్తే నేను చెప్పిన నాకు అసలు వాళ్ళందరికీ నేను ఇప్పుడు చెప్పిన వాళ్ళకు ఒక స్థాయి ఉండే వాళ్ళు ఎమ్మెల్యే స్థాయి అనుకోవచ్చు వాళ్ళు. నేను చిన్న కుటుంబం నుంచి వచ్చినాను, ఉద్యోగం ప్రాధాన్యత ఉండే కుటుంబం నుంచి వచ్చినాను.
బలిజ కుల నాకు 5 ఏళ్ళు క్యాబినెట్ స్థాయి రోల్ ఇచ్చాడు. చాలా తక్కువ మందికి 5 ఏళ్ల పాటు 5 ఏళ్ళకి కొనసాగి 5 ఏళ్ళకి ఇచ్చాడు. అలాగే కడప జిల్లా నుంచి నా బంధువు సమీప బంధువు ఒక కజిన్ గురుమోహన్ అని పరందామైన ఆయన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి వాళ్ళ కుటుంబం అంతా కష్టకాలాల్లో కూడా బద్వేల్ ప్రాంతం నుంచి రాజశేఖర రెడ్డి గారిని అలాగే జగన్ గారితో సేలేస్తున్నారు. అప్పుడు మాకు తెలుగుదేశంలో వీరారెడ్డి గారు విజయం రెడ్డి కానీ పెద్ద తెలుగుదేశంలో స్ట్రాంగ్ టాల్ లీడర్ ఉండేవాడు. ఆయన తొక్కడమే పని. అటువంటి పరిస్థితిలో ఉన్న పరందామయ్య కొడుకును గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు అన్నమయ్య అర్బన్ డెవలప్మెంట్ చేసినాడు. నా ఇంకో కజిన్ మామ కొడుకుని రాజంపేట నుంచి మున్సిపల్ వైస్ చైర్మన్ చేసినాడు. తర్వాత తిరుపతి నుంచి పోకల అశోక్ గారు ఆయన టీటీడీ బోర్డు మెంబర్ చేసినాడు. నంద్యాల నుంచి ఆయన పేరు ఏదో ఇప్పుడు ఏపీపీఎస్సి బోర్డు మెంబర్గా ఉన్నాడు. ఇలా ఇంకా చాలా మందికి ఇంకా బోర్డు డైరెక్టర్లు చాలా మందికి ఇచ్చినాడు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ 2 ఏళ్ళు దాటిపోయింది. జనసేనతో పొత్తు అంటే కాపులకు సంబంధించిన ఒక కీలకమైన నాయకుడితో పొట్టు పెట్టుకుని కూడా ఎంతమందికి ఇచ్చిన వాళ్ళ పదవులు చెప్పండి. కొట్టుకొని చేస్తాను వాళ్ళు. ఎవరికి ఇచ్చారు? సరే, పొత్తులో భాగంగా ఒక ఎమ్మెల్యే టికెట్ తిరుపతిలో ఇచ్చినారు, సీనన్న నేను గెలిచి అది వదిలేస్తే పదవులు ఎంతమందికి ఇప్పటికి ఇచ్చారు? ఎవరికి ఇవ్వలేదంటారా? చెప్పండి, మీరు ఉన్నారు కదా, వాళ్ళనే చెప్పండి. తెలుగుదేశం వాళ్ళనే వచ్చి నన్ను ఒక ఎగ్జాంపుల్ 5 ఏళ్ళు నేను క్యాబినెట్ స్థాయి హోదాలో ఉన్నాను. కడప జిల్లా నా పేరు అందరికీ తెలుసు. నాకు ఒకరిని వచ్చి వాళ్ళని చెప్పండి మాకు క్యాబినెట్ స్థాయి రోల్ ఇచ్చాడు అని చూపించమని చెప్పండి. ఓకే, కాంగ్రెస్ పార్టీలో చాలా సుదీర్ఘ చరిత్ర ఉంది సాయి ప్రతాప్ గారికి. ఆయన 6 సార్లు ఎంపీగా పనిచేశారు రాజంపేట నియోజకవర్గానికి. తర్వాత ఆయన్ని కేంద్ర మంత్రిని కూడా చేసింది నాటి కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ గారు అఫ్ కోర్స్ ఆయనకి చాలా అత్యంత దగ్గర క్లాస్మేట్స్. సో అంత ప్రాధాన్యత లభించింది బలిజలకి. కొంత ఎమ్మెల్యే సీట్లు కూడా ఇవ్వటం జరిగింది అప్పుడు. తిరుపతిలో వెంకటరమణ గారికి, ఇంకా మరి కొంతమంది ఉన్నారు. సో జగన్ గారు గత ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో ఒక్క సీటు కూడా బలిజలకు ఇవ్వకపోవటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి బలిజలు ముఖ్యంగా? సరే, 2019లో జంగాలపల్లి సీనన్నకు చిత్తూరు నుంచి ఇచ్చినామా, ఆయన గెలిచినాడు అనేది నువ్వు పక్కన పెట్టేస్తే 2000 హరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది కేంద్ర స్థాయి పార్టీ. దాంట్లో చాలా ఉంటాయి. వాళ్ళకు కొంతమంది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ప్రత్యేకమైన పరిస్థితులు. కాంగ్రెస్ పార్టీతో కొట్లాడొచ్చి రాజకీయ రాక్షసుడైన చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళతో పోటీలో ఉంటూ అవతల జనసేన అనే ఒక పార్టీ మాకు అది ఉన్నప్పుడు మాకు కొన్ని పరిస్థితుల కారణంగా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడచ్చు. అంత మాత్రం ఆయన 1 సీటో 2 సీట్లో ఉన్న బలిజలకు ఇవ్వలేదనేది ఇవన్నీ చెప్పాలి కదా, ఇవన్నీ చూసుకోవాలి కదా. ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు, ఎవరికి ప్రాధాన్యత ఇచ్చాడు, నాకు స్వతహాగా నాకుండే స్థాయి ఏంది, నన్ను అంతగా గుర్తించడం ఏంది అనేది లైఫ్ టైం అచీవ్మెంట్ హరి. నాకు లైఫ్ టైం అచీవ్మెంట్. నేను ఎవరికైనా కూడా చెప్పా కదా నీకు, నాకు ఇచ్చిన రోలు చాలా గొప్ప రోల్ అది. అలా ఇచ్చినట్టు ఇవన్నీ ఉంటుంది, ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు అలా అని మా రాజంపేటలో మా మిథున్ రెడ్డి గారు మాకు బలిజలకు చాలా ప్రాధాన్యత ఇస్తాడు. ఆయన ఎక్కడైనా కూడా అందరూ జరిగిండేది ఏమి లేదు. అంతకుముందు కాంగ్రెస్లో ఉన్నప్పుడు చెంగలరాయుడుకు రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్సీ చేసినాడు. ఇది ఆయన ప్రాంతీయ పార్టీ అనేప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మొన్నసారి ఇవ్వలేదు. కానీ అంతని ఇవ్వడు, ప్రాధాన్యత ఇవ్వడం మాత్రం నీకు ఎగ్జాంపుల్తో సహా చెప్పిన. తెలుగుదేశం పార్టీలో ఉండే బలిజలు కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఎవరైనా వచ్చి దీనికి ఆన్సర్ చేయమని చెప్పండి, ఈ 2 ఏళ్ళు ఎటువంటి ప్రాధాన్యత ఇచ్చినాడని చెప్పేది. సో తప్పు జగన్మోహన్ రెడ్డి గారి మనసులో బలిజలకు చాలా కీలకమైన ప్రత్యేకమైన స్థానం ఎప్పుడు ఉంటుంది. అది నేను దగ్గర నుంచి చూసినాను. సార్, కృష్ణలంకలో ఇటీవల ఒక కాపు యువకుడు 25 ఏళ్ల యువకుడు చనిపోవటం, లాకప్ డెత్, ఇదంతా చాలా ఎంత సెన్సేషన్ అయిందో చూసాము. జగన్మోహన్ రెడ్డి గారు ఒకరోజు వచ్చి పరామర్శించారు, ఆ తల్లిని ఓదార్చారు. తర్వాత మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వ పెద్దల మీద కూడా కొన్ని ఆరోపణలు అయితే చేశారు. దాని తర్వాత ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు గారు ఆవిడని పిలిపించుకొని పరామర్శించడం, తర్వాత ఆవిడకి కొంత ఇన్సూరెన్స్ ఇవ్వటం, మొత్తానికైతే ఆవిడని సైలెంట్ చేయడం జరిగింది. కొంత మేనేజ్ చేయగలిగారు. ఇలాంటి క్రైసిస్ మేనేజ్మెంట్లో చంద్రబాబు గారు కొంత అడ్వాన్స్డ్గా ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారు అయితే కొంత ఇలాంటి ఇష్యూస్, రాజకీయ సంక్షోభాలు లేదంటే పొలిటికల్గా తమకి నష్టం జరుగుతుంది అనే చోట్ల కొంత నిర్లిప్తంగా ఉంటారంటే ఏమంటారు? ముందుగా సాయి కృష్ణ అనేది హత్య అనేది నాకు తెలిసినంత నేను చూసిన భారత రాజకీయాల్లో ఎక్కడా జరిగిండదు హరి. ఇట్లా కాపా కాదా ఇవి కూడా పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు కాపును తెలుగుదేశం ప్రభుత్వంలో వాళ్ళకుండే అవగాహన రంగా గారిని నడి రోడ్డు మీద అత్యంత దారుణంగా అప్పటి వరకు రాష్ట్ర రాజకీయాల్లో ఒక ఎమ్మెల్యే స్థాయిని ఆ రకంగా చంపనంగా చంపే
అలా ముందుకు వెళ్ళిన పార్టీ అది. తర్వాత నీకు తెలియదు ఏముంటుంది అన్న పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ గారు కానీ లేనిదేం కాదు, వాళ్ళకి సంబంధించిన పార్టీలు అదే పార్టీలో జాయిన్ చేసుకోవడం వాడెవరు అదంతా పక్కన పెట్టిస్తే, ఒక యువకుడిని అలా పోలీసులో లాకప్ డెత్ చేసి అసలు బాడీని అంటే శవాన్నే కనపడకుండా చేయడం అనేది ఒక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు భారతదేశంలోనే ఇది తప్పకుండా ఎక్కడైనా లాకప్ డెత్ జరుగుతూ ఉంటాయి. అది కొన్ని నిజం ఉండొచ్చు, లాకప్ డెత్ అంటారు, వాటిని ఏదో జరిగిపోతున్నాయి, కానీ ఇంత దారుణంగా ఎక్కడ జరగలేదు. అది మరి ప్రభుత్వం ఒక కాపులే కదా ఏం చేయగలరు కదా అంటే, ఇప్పుడు ఏ హరిజనులు గిరిజనులు జరిగితే పెద్ద అయితే కాపుల్ని ఏముంది చేయించాలని తీసుకున్నారేమో తెలియదు ఒక రకంగా. రెండు, జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడం కాపు అనే ఒక ప్రాధాన్యతే కాదు ఆయనకు. ఎక్కడ జరుగుతానే రాష్ట్రంలో ఇప్పుడు అక్కడికి పోతున్నాడు, 2-3 ఘటనలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి అన్యాయం జరిగిన వాళ్ళని ఓదార్చడం కానీ, వాళ్ళకు తమ ప్రభుత్వం వస్తే ఏం చేయగలమని చెప్పడంలో జరిగిపోయింది అన్నట్టు. కాకపోతే ఈ ఇష్యూను ఆ కుటుంబానికి ఆ సాయికృష్ణ జరిగిన అన్యాయం రాష్ట్రంలో ఎవరికి జరగకుండా ఉండకూడదనే ఫోకస్ వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని. వెరీ సింపుల్. అంతవరకు ఏం చేసినాడు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారి మరుసటి రోజే వాళ్ళని పిలిపించాడు, పిలిపించి చేశాడు. అప్పటి తర్వాత ఏముంది, అది బాడీ దొరికిందా లేదా చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రభుత్వం అనుకోకపోతే ఆ ఎస్ఐ గారి మీద కేసు పెట్టరు, అరెస్ట్ వారెంట్ చేయరు. సో ఖచ్చితంగా అది జరిగిందనే దానికి ఆయనే ముద్ర వేసేసినాడు. ఇప్పుడు మనం మళ్ళా చేయగలిగేది ఏమైంది. కాకపోతే ఇలాగ పోలీసులు విచ్చలవిచ్చే విధంగా పోలీసులు కానీ ఇంకొకరు కానీ వ్యవస్థలను తమ చేతుల్లోకి తీసుకొని ఇంకా మూడోగా చేయడానికి ఆలోచన చేస్తారా లేకపోతే భయపడే స్థాయికి వస్తారనే దానికి మూలం జగన్మోహన్ రెడ్డి గారు ఈ సమస్య మీద ఫోకస్ పెట్టడం. అది చాలా ఇంపార్టెంట్గా మనం తీసుకోవాల్సిన విషయం. అలా జరిగింది. ఇక సాయి కృష్ణను చెప్పడం అనే దాని మీద మనం వేచి చూడదు, ఎందుకంటే మనం తొందరపడి ఒక ఇచ్చే, ఎందుకంటే దానికి గల కొంత ఎవరెవరు ఉన్నారు, ఎన్ని వందల కోట్ల ఇది ఉంటే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. జనరల్గా చూస్తే అతన్ని టాస్క్ ఫోర్స్ వాళ్ళు తీసుకుపోయి మార్కాపురం నుంచి తీసుకురావడం ఏంది, వాళ్ళు పోలీస్ స్టేషన్కి అప్పచెప్పడం ఏంది, కేసులో తప్పించుకొని తిరుగుతానే తను తీసుకొని వచ్చి కోర్టుకు అప్పచెప్పకుండా పోలీసులకు అప్పచెప్పింది, పోలీసులు అంతలా కొట్టి చంపేసి అసలు శవం కనపడకుండా స్థాయికి రావడానికి వాళ్ళ అతని మీద సిఐ గారి మీద ఏమైనా ప్రెజర్ ఉందా ఏందనేది నిజం నిలకడగా బయటకు వస్తుంది. తెలుగుదేశం పార్టీ మేనేజ్ చేసినా, గతంలో రంగా గారి చేసి అదేదో వేరే వాళ్ళ మీద వేసినట్టు చేసినా కూడా ప్రజలకు ఇప్పుడు అప్పుడు ఉండే రోజులకు ఇప్పటికి ఉండేది ఆ పార్టీ ఎలా హత్యలు చేసిన మీద ఒక అవగాహనకు వచ్చారు. ఖచ్చితంగా అందరూ అనుభవిస్తారు. ఒక వారం క్రితం అనుకుంటా, గత ఆదివారం తోట త్రిమూర్తులు గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కాపు నేతలందరూ ఒక చోట సమావేశం అయ్యారు. సో ఆ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? పవన్ కళ్యాణ్ని అందరం కలిసికట్టుగా, కాపు నేతలందరూ స్పెసిఫిక్గా మనందరం కలిసి ఉండి ఎదుర్కోవాలి పవన్ కళ్యాణ్ని, కొంత కాపు ఓట్ బ్యాంక్ని మన వైపు తెచ్చుకోవాలంటే ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని కూడా, కొంత జనసేనలో అసంతృప్తులను కూడా మన వైపు తెచ్చుకోవాలి అనే ఉద్దేశంతో, అది కూడా ఒక ఇంటెన్షన్ ఉందని విన్నాను. ఏమంటారు? ముందు రెండుగా తీసుకోవాలి అరే దీన్ని. మొట్టమొదటిసారిగా అసలు ఆ సభ మేమే ఎలక్షన్ అయిపోయినాక ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, కాబట్టి మేము కూడా పార్టిసిపేట్, జగనన్న సలహా మేరకు కడప రాయలసీమ నుంచి మేము కూడా కొందరం బయలుదేరము పార్టిసిపేట్ చేసినాం. ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, ఓడిపోయినప్పటి నుంచి ఒకసారి ఇంత సంఖ్యాబలం ఉన్న మనము కాపులము ఖచ్చితంగా కలవాలని ఒకటి అనుకుంటున్నాం. దాన్ని త్రిమూర్తులు గారు ఇనిషియేట్ తీసుకున్నారు. బేసికల్గా దాంట్లో పవన్ కళ్యాణ్ ఆయనే అంతకుముందు ఒక మీటింగ్లో కాపులను డిజోన్ నాకా మీరేం అవసరం లేదు, కులం పెట్టేటట్టుకంటే మీరు అవసరం లేదన్నట్టు ఒకటి చెప్పాడు. రెండు, మేము మీటింగ్ అనుకున్న తర్వాత ఎప్పుడో పెండింగ్ మీరు అనౌన్స్ చేసిన తర్వాత ఉడా ఉట్టిన మాట మంత్రి అనే ఒక కార్యక్రమం పెట్టుకొని ఆ కార్యక్రమంలో చనిపోయిన సాయి కృష్ణ పాపం అనిపిస్తుంది నాకు, ఒక రౌడీ షీటర్ నన్ను కులం వేసుకోమంటారా అని చెప్తే, ఏ ప్రభుత్వంలో అయినా అసలు ఆయన రౌడీ సీటర్ అనడం అనేది నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఆయన కూడా రౌడీగా గుర్తింపు పొంది తుపాకీ దగ్గర పెట్టుకొని సినిమాల పేర్లాగా ఆ రౌడీ అని ఈ రౌడీ అని పెట్టి, రౌడీ అనేది పోలీసు వాళ్ళు చిన్నదానిగా ఉన్న పెద్దగా ఉన్న తగిలిచ్చేస్తారు. అది ఈజీ రౌడీ షీటర్ పెట్టడం అనేది ఎవరికి లేదు. ఈరోజు రాజకీయాల్లో జనసేన పార్టీలో ఉండి నిన్న మొన్న మాట్లాడాన ఆ అంతం నానాజిన సొంతం నానాజిన వాడి మీద కూడా రౌడీ షీట్ ఉంటుంది, రైట్? ఎన్ని పార్టీ రౌడీ షీట్ అనే దాన్ని పెట్టుకొని చనిపోయిన తన్ని అతను ఒక రౌడీ షీటర్ని బట్టి నేను కులం ఓన్ చేసుకుంటామా అంటే, మా రంగా గారు ఆద్యుడు వంగవీటి రంగా గారి మీద కూడా అప్పుడు ఉండే వ్యాసను ఎవడో ఒక పేరోడు రౌడీ షీటర్గా ఓపెన్ చేసినాడు. అంటే ఆయన రౌడీ షీటర్ అంటేనే నువ్వు లెక్కాచారం తప్పు చేసినట్టు దాని కోర్టులు ఉన్నాయి.
వాళ్ళ కోర్టులు నిరూపిస్తా కానీ తీసుకొని అసలు అతను మాట్లాడిన దాంట్లో ఏమన్నా అర్థం ఉందా, ఆవేశం ఏముందా? కేవలం ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాపుల సమైక్యం కలుసుకున్న దాన్ని ఒక రకమైన నీరు గార్చి రావడం తప్పనేసి అదొకటి. రెండో విషయానికి వస్తా, ఇది వెరీ ఇంపార్టెంట్ హరి. కాపులు ఆయన మాట్లాడుతున్నాడు ఓన్ చేసుకోవడం. నేను కూడా చెప్తున్నాను, కాపులు అంతా ఒకే వైపు ఉండి అతనికి ఓట్లు వేసినారనేది ఏ పరిస్థితుల్లో నేను ఒక రాయలసీమ కాపు అనండి బలిజన్ తెలంగాణ చెప్తున్నాను కాదు. అలా అయితే 2000 వాళ్ళన్న కాడి నుంచి మొదలు పెడదాం. వాళ్ళన్న బాగా కీలకంగా ఎంచుకొని పాలకులు కాపులు ప్రత్యేకంగా పాలకుల నుంచి ఓడిపోయాడు. ఎవరి మంది ఓడిపోయాడు, ఎట్లా కూడా ఇక్కడ కాపులు అతని వైపు శైలించారు. అతనే నమ్మలే. ఆ రోజు 80 లక్షలు ఓట్లు వేసినాడు. ఎంతమంది సినిమా పిచ్చోళ్ళు ఉన్నారు, కొంత కొలమని కాపులు ఒకే వైపు పోతారు అనేది మాత్రం అనుకోవాల్సిన అవసరం లేదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారి ఓటమి. పాలకుల్లోనే సొంత ఊరు అంటారు వాళ్ళది, మొగల్తూరు. అది ఏ ఊరు తెలియదు కానీ వాళ్ళ తమ్ముడు ఆ ఊరికి పోతే ఆ ఊరు అని చెప్తా ఉంటాడు. అది వదిలేస్తే అక్కడే ఓడగొట్టారు. అయిపోయింది ఆయన గారు, అయిపోయింది ఆయన పార్టీని అమ్మేసుకోవడము, తాకట్టు పెట్టడము ఏదో జరిగిపోయింది. కాంగ్రెస్ అనేది అందరనే ప్రకారం అయిపోయిన పెట్టేసి ఈయన ఓపెన్ చేసినాడు. ఎప్పుడు పెట్టాడో పార్టీ గుర్తులు పెట్టినాక ఈయన ఏం చేసినాడు, పోటీ ఫస్ట్ సారి పోటీనే చేయలే, తాకట్టు పెట్టాడు, ఏదో అలయన్స్ అన్నాడు, ధైర్యం లేదు, పక్కన పెట్టేద్దాం. 2019లో పోటీ చేసిన 2 స్థానాలు ఆయన ఎన్నుకున్నాడు. 2 స్థానాలు ఎక్కడి నుంచి ఎంచుకున్నాడు? కాపులు అత్యంత ప్రాదేశికంగా ఉండి సినిమాలే మోస్ట్ ఆఫ్ ద అక్కడ ఉండే చాలా శాతం యువత సినిమాలే ధ్యేయంగా, సినిమాలే ఒక అలవాటుగా ఉండే గాజువాక భీమవరం ఎన్నుకున్నాడు. 2 దగ్గరలో ఓడిపోయినారు. మరి అప్పుడు ఇదే కాపులు కాదా? ఎందుకు ఇప్పుడు కాపులు ఆయన వైపే ఉంటారు? ఆయన కరెక్టే మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారు, కాపులను చేసుకోవద్దు. లేరుంటే నాకు ఇప్పుడు ఆన్సర్ చేయమని అడుగుతున్నాను. ఈ వేదిక పరంగా ఎవరైనా వచ్చి గాజువాకలోను భీమవరంలో ఎందుకు ఓడిపోయాడు, అలాగే కాపులు కీలకంగా ఉండి ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఎంతమంది ఆయన క్యాండిడేట్కు డిపాజిట్లు వచ్చాయి? కాపులు పవన్ కళ్యాణ్ వెనక మిడిల్ రాజకీయంగా లేరు. సినిమాలు కూడా అనుకుందాం, అబ్బా సినిమాలు కూడా అనుకుందాం. ఆయన రబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ అంతకుముందు ఒక సింగ్ హిట్ అయింది, ఒక సింగ్ ఫ్లాప్ అయింది. ఈ ఫ్యాన్స్ కాపులు అనుకున్నందరూ దాన్ని హిట్ చేశారా? ఎన్ని సినిమాలు 10 తీసి ఒకటి ఆడతాయన్నాయి, మిగతా 9 సినిమాలు ఫ్లాప్ అయినా మళ్ళీ అందరూ ఎంబడిబడి హిట్ చేశారా? ఏంటి మాటలు ఎన్ని కాపులు అందరూ ఉత్తది. కరెక్ట్ పవన్ కళ్యాణ్ గారు ఆయన వెనకాల కాపులు లేరు, అవసరం లేదు అనడం ఆయన కరెక్టే. కాదంటే చెప్పను, కీలకమైన 2 కాపులుగా ఉండే స్థానాల్లో 2 దగ్గరలో ఆయన ఓడిపోవడంతో పాటు ఆయన నిలబెట్టిన గోదావరి జిల్లాల్లో ఎంతమందికి డిపాజిట్లు వచ్చినాయి అర్థం చెప్పను. అయిపోయిందా? రెండో విషయానికి వస్తాం. మొన్న గెలిచిన దానికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక కీలకమైన సామాజిక వర్గం ఏదుందో ఆ సామాజిక వర్గం నాకు ప్రత్యక్షంగా పరిచయం ఉండే వాళ్ళు 2-3 మాట్లాడతాం కదా. మన పార్టీ చాలా రోజుల నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను, చాలా రోజుల నుంచి బిజినెస్లో ఉన్నాను, నాకు సోషల్గా ఉన్నారు. 2-3 తెలుగుదేశం పార్టీకి సామాజిక వర్గం మొన్న గెలిచినప్పుడు కనీసం అంటే వాళ్ళు 4-5 రోజులు నిద్రపోలే. దేని గురించి నిద్రపోలే? ఆ తెలుగుదేశం పార్టీ ఇంత గెలిచిందనే ఆనందం పగది బాగా ముఖ్యమైనది. పవన్ కళ్యాణ్తో పెట్టుకొని మా కారణంగా గతంలో 2 చోట్ల ఓడిపోయిన అతను వాళ్ళ అన్న కూడా ఓడిపోయి వాళ్ళకి సంబంధించిన ఒక ఎక్స్ఎమ్మెల్యే ఒక రోజు అన్నాడు, మా అన్ననే గెలిపించినోడు వాళ్ళ అన్నని గెలిపించుకోలేడు, మమ్మల్ని గెలిపిస్తాను గోదావరి జిల్లా చింతమనేని అతను ఏదైనా కానీ. అలాంటి వాళ్ళు నాతో మాట్లాడుతూ ఏం ఛాన్స్ కొట్టినాడు రా మీ వాడు, వాళ్ళు ఇంటిల్లిపాది ఓడిపోయినారు, వాళ్ళ వడ్డీలకి తిప్పే వాళ్ళ అల్లు అరవింద్ అనకాపల్లి నుంచి నిలబడి ఓడిపోయినాడు, వాళ్ళన్న నర్సాపూర్ నుంచి నిలబడి అంతలా అంత ఎత్తుండేవాడు వాడు ఓడిపోయినాడు, వాళ్ళన్న పాలకుల నుంచి ఓడిపోయినాడు, ఈయన 2 దగ్గర నుంచి ఓడిపోయినాడు. ఇంటిల్లిపాది ఓడిపోయిన వాళ్ళు మా తెలుగుదేశం కారణంగా పొత్తు పెట్టుకొని 21 చోట్ల గెలిచి మా కారణంగా 21 సీట్లు తెచ్చుకొని మాకు ఏడవపోయి ఒక సభలో తెలుగుదేశం పార్టీకి నేనే మూలం అన్నమాట. ఎంత అన్యాయం రా ఇది, మీకు ఏం న్యాయం ఉందారా మీకు? కాపు బలి తెలంగాణ ప్రత్యేక అడిగారు, మాకు ఇంతకన్నా అవమానం లేదు, మా కారణంగా అతను బెనిఫిట్ పొందినాడు. ఇదే కాపులు ఇదే బలిజలు ఉంటే మీరంతా ఏం చేశారు అతను అంత ముందు? ఏం రాయలసీమలో ఒక్కరు కూడా లేరా మీరు? మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన అంతకుముందు కాంగ్రెస్ నుంచి అక్కడున్న వెంకటరమణ అన్ని గెలిచిన దగ్గర నుంచి ఒక టికెట్ తీసుకుని చెప్పనిస్తే రాయలసీమ టికెట్ ఇచ్చి తెలివిగా తెలుగుదేశం ఔరా అని అతను వాడుకొని అతను 20కి వచ్చినాడు. మేము ఇంతకన్నా మాకు అవమానం లేదు, మేము పార్టీలో అన్ని శ్రేణులతో మాట్లాడినాం ఈ విషయాన్ని, మనకు అవమానం ఇది, మనం లేకపోయినా కూడా 130
అతని కారణంగా గెలిచి రాయలసీమలో అందరూ ఓట్లేసితే మరి ఇంకో దగ్గర కూడా టికెట్ తీసుకోలే అతను ఎక్కడైనా కానీ. ఓకే. కాబట్టి ఇది చాలా మీకు 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 మీ కాపులకు బయలుగా అదృష్టం పరిచయం పట్టినట్టు పట్టుకొని అతను పెట్టుకున్నాడు తప్పనిసి మాకు అతను చేసేది ఏముంది, అతను చేసింటే కన్నా మా వాళ్ళు చెప్పినట్టు ఎప్పుడో గెలిచింది అతను అని బాధతో ఉన్నారు వాళ్ళు. ఇప్పటికి కూడా అదే స్టాండ్ మీద ఉన్నారు వాళ్ళు. ఓకే. ఇప్పటికి కూడా నేను అనుకునేది అంటే, అందుకే నేను అనుకునేది నాగేంద్ర భారతదేశంలో ఎక్కడా లేనట్టు ఆ నాగబాబుకు వాళ్ళ అన్నకు ఒక ఎమ్మెల్సీ ఇచ్చి ఒక లెటర్ రాసినాడు చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం అధికారం ఉంది మా మంత్రిని చేస్తున్నామని. ఇప్పటి వరకు చేయలే. సరే రాజ్యసభ చేసుకుని సెంట్రల్ మినిస్టర్ చేసుకుంటారు బీజేపీని పక్కన పెట్టేస్తే, నాకు అనిపిస్తుంది దీనివల్ల ఈ చౌదరులందరూ చంద్రబాబు నాయుడు కలిసి ఏంది మనకి కర్మ, మన కారణంగా సీట్లు తెచ్చుకొని మన కారణంగా మాట్లాడుతూ మన పార్టీని ఎప్పుడో ఆత్మగౌరవం తెలుగు ఆత్మగౌరవ సినిమాలు పిచ్చితో గెలిపించిన రామారావు లాంటి ఉండే పార్టీని తీసుకొని వచ్చి నేను తీసుకొచ్చిన దాని కారణంగా నాగబాబు అనే దానికి ఆపేసినారనేది కూడా నాకు పెద్ద డౌట్. ఓకే. రీజన్ ఎందుకంటే వాళ్ళలో కూడా ఉంది ఇదేంటి, ఇది తెలుగుదేశం పార్టీ అంటే మాది చరిత్ర ఉండే పార్టీ, వాళ్ళు చెప్పుకున్నట్టుగానే ప్రధానమంత్రులు మేమే డిసైడ్ చేస్తాం, ప్రెసిడెంట్ డిసైడ్ చేస్తాం, అవసరమైతే రష్యాకు కానీ అమెరికాకు కానీ ఒకప్పుడు క్లింటన్ కానీ డిసైడ్ చేసి చంద్రబాబు నాయుడు పార్టీ ఏంది ఇతంగా నేను అనేది వాళ్ళ ఆశ్చర్యకరం. నేను కూడా దాన్ని స్ట్రాంగ్గా నమ్ముతా. ఎందుకు నమ్ముతా? లెక్కాచారాలు బట్టే, డేటా బట్టే. వాళ్ళ అన్న పాలకొల్లో ఓడిపోయినారు, కాపులు ఏమైనారు. వాళ్ళ మామ అనకాపల్లిలో ఓడిపోయినాడు, కాపులు ఏమైనారు. వాళ్ళ అన్న నర్సాపూర్లో ఉండే డిపాజిట్లు కూడా రాలే, ఎంపీకి నిలబడి కాపులు ఏమైనారు. ఇతను 2 దగ్గరలో కాపులు ఓడిపోయినాక ఇప్పుడు కాపులు అతని వైపు ఉన్నారని గెలిపించినట్లు అనుకుంటాం. వాళ్ళ వాదన ప్రకారమే తెలుగుదేశం అడ్వాంటేజ్గా తీసుకుని అతను గెలిచినట్టే ఉంది. ఓకే. అదే ప్రాదేశికంగా తెలుగుదేశంలో డామినేట్ ఉండి గుత్తాధిపత్యంగా జరిగే సామాజిక వర్గానికి కాపుల మీద స్వతహాగా చిరంజీవి మీద ఒక ఎందుకు కోపం ఉంటుందంటే కాపుల మీదనే. అది రంగా గారు తర్వాత చిరంజీవి అంటే, చిరంజీవి గారు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అప్పటి వరకు ఉండే ఈ సమాజ వర్గానికి చెందిన ప్రాధాన్యతను అక్కడకు అది ఒక యాదృచ్ఛికం అంటారు, అలా జరిగిపోయింది. ఆయన పాలిటిక్స్ లేక ఎన్టీఆర్ గారు వచ్చేటప్పుడే ఆ గ్యాప్లో చిరంజీవి గారి సినిమాలు ఫేమ్ కావడం, అలా చిరంజీవి గారు పోవడము తో అప్పటి వరకు 40-50 ఏళ్ళ చరిత్ర చలనచిత్ర పరిశ్రమలతో ప్రాధాన్యత ఈ సమాజ వర్గాన్ని చిరంజీవి గారు తన వైపు తిప్పేసుకున్నాడు. తనదంటూ తెలుగు చలనచిత్ర పరిశ్రమ అంటే ఈరోజు చిరంజీవి గారే ఎన్టీఆర్ గారును నాగేశ్వరరావు గారును మర్చిపోయే స్థాయికి తీసుకురాగలిగినాడు అనే కోపము ప్రాదేశికంగా స్వతహాగా బాగా డామినేట్ ఉండే ఆ సామాజిక వర్గానికి ఉంటుంది. అందుకు వాళ్ళకు ఒకటి రంగా గారు కాపు కులానికి అందరినీ తీసుకొచ్చి అప్పట్లోనే 10 లక్షల మంది కుటుంబాన్ని పెట్టి ఆయన అలా రాజకీయ చైతన్యం తీసుకొని వచ్చి ఇలా నెగదోశాడు. 2 సినిమా ఏదైతే సినిమాలు నమ్ముకొని ఆ పార్టీ పుట్టి తద్వారా రాష్ట్ర రాజకీయాల్లో వీళ్ళు వచ్చి ఆయన వెన్నుపోటు పొడిచి ఇతను వచ్చి ఈ ఇంకొక పోటు పొడిచి ఇంకొకటి రెడీ అయ్యేదానికి వచ్చినారు. కాబట్టి చిరంజీవి గారి మీద కాదు, ఈ కులం మీద వాళ్లకు భయంకరమైన కోపం లేకుంటే పోయినారు కదా ఈరోజు చలనచిత్ర పరిశ్రమలో అంత ఆ తేజ ఈ తేజ ప్లస్ మళ్ళా వాళ్ళకి ఇంకొక మీద కొంటాడు. అదేంట్రా బాబు మీ వాళ్ళు రాజకీయంగా ఉంటే అతనికి ఎవరికో చిరంజీవి గారి మీద ఈ కాపు సమాజం మీద గ్లోబల్ స్టార్ అని పెట్టారేంట్రా పేరు రామ్ చరణ్ తేజకి. దీని మీద ఒక డిస్కషన్, గ్లోబల్ స్టార్ ఏంట్రా మీనింగ్ తెలుసారా మీకు? ఒరే బాబు మమ్మల్ని అంటావేంటిరా బాబు, సినిమాలకు సంబంధించి గ్లోబల్ స్టార్ ఏంట్రా? ఒకసారి మీరు అందరూ ఆలోచించి ఆ పదం అర్థం ఏందో. అతని సినిమాలు అసలు 2 తెలుగు రాష్ట్రాలు కాకుండా అసలు ఎక్కడన్నా ఆడుతున్నాయా? మీరు ఊరుగా కలర్ ఫోటోలు పెట్టుకుని కలెక్షన్ రాసి గ్లోబల్ స్టార్ ఏంట్రా అన్నంత నీచంగా చూసే సామాజిక వర్గము వాళ్ళు ఇప్పుడు ఇతని ప్రాధాన్యతను ఏ రకంగా ఒప్పుకోరు, నమ్మరు. ఓకే. ఇక కాపులు ఎవరైతే సీనియర్లు ఉన్నారో, సుదీర్ఘ రాజకీయ అనుభవం, రాజకీయ ప్రస్థానం, స్థానికంగా వాళ్ళ కొంత పట్టున్న నేతలు, దాదాపుగా 90% కాపు నేతలు, ఇలాంటి క్షేత్రస్థాయిలో బలమున్న కాపు నేతలు వీళ్ళందరూ కూడా చూస్తే వైసీపీలోనే ఉన్నారు. ప్రముఖంగా మనకి బొత్స సత్యనారాయణ, తర్వాత వంగ గీత, చాలా లిస్ట్ అంబటి రాంబాబు గారు, పేర్ని నాని, ఇట్లా చాలా మంది. సో ఎందుకంటారంటే కాపుల్లో ఒక తమకంటూ స్వతహాగా బలం ఉన్న నేతలందరూ వైసీపీని ఎంచుకోవటానికి కారణం ఏంటంటారు? అది రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా కాపులకు ఆయన ఎరా స్టార్ట్ అయిన నుంచి కాపులకు ప్రాధాన్యత ఇస్తూ వచ్చాడు. అలాగా ఇంకొక కీలకమైన బొత్స సత్యనారాయణ గారు మాకు ముఖ్యమంత్రి స్థాయికి పోయినాడు, పిసిసి ప్రెసిడెంట్, రాష్ట్రంలో ఉండే కాపులందరూ కూడా ఎక్కడున్న బలిజ కాపు తెలుగు వాళ్ళందరూ కూడా ఆయనకు ధైర్యం.
ఆయన దగ్గరికి అన్నీ పోతాయా, ఆయన అన్ని సాల్వ్ చేస్తాడా అనేది పక్కన పెట్టేస్తే Okay. ఆయన ప్రయత్నం లోపం ఉండదు. కానీ ఎక్కడో అనంతపూర్ నుంచి అప్పట్లో ఆదిలాబాద్ వరకు, ఎక్కడో చిత్తూరు నుంచి ఇప్పట్లో శ్రీకాకుళం వరకు కూడా కొత్త సత్యనారాయణ గారు అంటే ఒక ధైర్యం. ఓకే. ఓ ఉండాడులే, ఆయన దగ్గర పోతే మనకేమన్నా చేస్తాడని. అలాగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి జక్కంపూడి రామ్మోహన్ రావు గారు, మేము ఇంకో పేరు మర్చిపోయినారు. ఓకే. కొద్ది కాలమే రంగా గారు ఉన్న పక్కన పెట్టేసిన ఆయన కూడా రాజశేఖర రెడ్డి గారి ద్వారా చాలా ఎంకరేజ్ చేయగలిగినాడు. సో అలాగే చాలా కీలకమైన నేతలందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి నుంచి కాపులకు ఒక ప్రత్యేకమైన ప్రోత్సాహం ఇస్తా వస్తాడు. ఓకే. మా గుడివాడ గురునాథం గాని, అమర్ గారి ఫాదర్ గాని, ఆయన అప్పుడు ఎంపీ, అత్యంత దగ్గరి స్నేహితుడు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు. జక్కంపూడి రామ్మోహన్ రావు గారు అంటే ఇంక అన్నీ ఒకటి చెప్పాలా. రామ్మోహన్ రావు గారి గురించి మేము ఎప్పుడెప్పుడో పెరుగుతూ ఉండేవాళ్ళం. అలా చూస్తే రామ్మోహన్ రావు గారి ప్రభుత్వం వచ్చినాక ఆయన ఆరోగ్య రీతాల కారణంగా రాజశేఖర రెడ్డి గారిని తన మంత్రివర్గంలో తీసుకుంటా అంటే స్వతహాగా సమకాలీన రాజకీయాల్లో భారతదేశంలోనే ఎవరు ఉండరు. జక్కంపూడి రామ్మోహన్ రావు గారు, నాకు మంత్రి పదవి వద్దు రాజా, ఎందుకంటే నాకు ఆరోగ్యం క్షీణించింది, నీతిగా నాకు ఉండే గౌరవం ఉంటే చాలు, మనం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చినామని చెప్పితే కూడా సహకరించిన పక్షంలో రాజశేఖర రెడ్డి గారు జక్కంపూడి రాజా కీలకమైన రోడ్లు భవనాలు శాఖ చేశాడు. ఈ రోజు కూడా జక్కంపూడి రామ్మోహన్ రావు గారు అంటే ఒక ఐకాన్. ఓకే, రాజా గణేష్ మా యువ ఫోర్స్ ఉన్నారు. అది రాజశేఖర రెడ్డి గారి నుంచి కాపులు గుర్తించింది. వాళ్ళకు మా వాళ్ళేం తెలియదు తక్కువ. ఎందుకు తెలుగుదేశంలో ఇప్పుడు తక్కువ ఒక పేరు చెప్పానబ్బా, తక్కువ ఒక పేరు కీలకమైన, ఇప్పుడు తక్కువ తెలుగుదేశం పార్టీలో కాపులో కీలకమైన నాయకుడు ఒక పేరు చెప్పమనండి. ఎవరు ఎటువంటి ప్రాధాన్యత లేని ఆయన ఎవరో నారాయణ చెప్తాడు. ఏదో ఆయన ఆ స్థలాల గిలాలకు మంత్రి ఆయన్ని కొనుక్కొని కబ్జా చేసి అమరావతిలో భూముల కోసం ఏదో మ్యానిపులేట్ చేస్తాడు, అతనికి డబ్బులు ఇస్తాడని తప్పనిస్తే చాలా మంది నాయకులు తెలుగుదేశం పార్టీలో పెట్టుకున్న కాపు నాయకులు అందరూ, నేను పేర్లు చెప్పకూడదు, నాకేం సంబంధం, వాళ్ళ పార్టీ వాళ్ళు ఇష్టం చేసుకొని వాళ్ళకి తెలుసు, సతమతం అవుతున్నారు. అదే మా పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు మంత్రివర్గంలో కీలకమైన నాయకులందరూ, ఉత్తరాంధ్ర నుంచి బొత్స సత్యనారాయణ గారు, అత్య యువకుడు వైజాగ్ నుంచి అమర్ గారిని, ఈస్ట్ గోదావరి వచ్చేటప్పటికి దాడిశెట్టి రాజా గారిని, కన్నబాబు గారిని, జర్నలిజంని ప్రాధాన్యత పెట్టుకొని చిన్న స్థాయిని వచ్చిన కన్నబాబు గారిని, వెస్ట్ గోదావరికి వచ్చేతలకే ఆలనాని గారిని, కిందికి వచ్చేతలకే కృష్ణా జిల్లాకి వచ్చేతలకే పేర్నాని అని పేర్ని కృష్ణమూర్తి గారు, మా ఆయన ఒక ఐకాన్. రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ లో నుంచి ప్రాధాన్యత ఆయన్ను కిందికి వచ్చేతలకే ప్రస్తుతం మా గొంతుక జగన్మోహన్ రెడ్డి గారి కాపు టైగర్ అంబటి రాంబాబు గారిని, అదే జిల్లా నుంచి రజనమ్మ విడుదల రజనీ గారు, మా ఇంటి కోడలు కాపు కదా, వాళ్ళ హస్బెండ్ కుమార్ నా బంధువు, ఆయన్ను ఇంత కీలకమైన శాఖ కొట్టు సత్యనారాయణ గారు వెస్ట్ గోదావరిలో దేవాదాయ శాఖ, పెద్ద ఫ్యామిలీ. కొట్టు గారు అంటే తాడేపల్లిగూడెంలో వాళ్ళ పెద్ద హిస్టరీ వాళ్ళది, చాలా మందికి తెలీదు. అలాంటి వాళ్ళని ఇచ్చిన కీలకమైన ఇచ్చిన చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని గబుక్కుని ఇప్పుడు చెప్పానండి 2 ఏళ్ళు అయిపోయింది. తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ కాపును చూడదు. ఎందుకంటే వాళ్ళు ఏదైనా ఓట్ల కోసం చూడాల్సింది తప్పనిస్తే ప్రాదేశికంగా వాళ్ళకు కాపు బలిజ తెలగ అన్ని రకాల్లో ఉన్నా కూడా వాళ్ళకు ట్రెడిషనల్లీ జెనెటికల్లీ అసహ్యం, అసూయ, ఈర్ష, ద్వేషం, చిన్నతనం అన్ని కలుపుకొని మా కొల్ల మీద ఉంటుంది వాళ్ళకు. దానికి ఇన్ని ఎగ్జాంపుల్ చెప్పాను నేను. ఓకే, అది ఇప్పుడు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారికి ఏ కష్టం వచ్చినా, ఏ సంక్షోభం వచ్చినా, పార్టీ ఓటమి చెందినప్పుడు కూడా 11 సీట్లకు పడిపోయినప్పుడు కూడా, ఇలాంటి కష్టకాలంలో కూడా ముందు జగన్ గారిని ప్రొటెక్ట్ చేసుకునేదానికి ముందలెత్తున పేరు నాని గారు వస్తారు, అంబటి రాంబాబు గారు, లాయలిస్టులు అంటే వీళ్ళే కనపడతారు. ఇప్పుడు ఫేస్ ఆఫ్ ద వైఎస్ఆర్సీపీగా ఈ ఇద్దరు నాయకులు, బొత్స గారు ఆఫ్ కోర్స్, బొత్స గారు అనే ఎక్కువ కాపు నేతలే కనపడుతున్నారు. సో కాపు నేతలు ఈ స్థాయిలో ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది, వైసీపీలో ఆదరణ దొరుకుతుంది. సో ఏమంటారు దీని గురించి? ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు చాలా పెద్ద లీడర్, పెద్ద స్థాయి. ఆయన పేరు తీసుకోవడమే నేను ఎప్పుడు అదృష్టంగా గర్వంగా ఆయన సమస్యను బట్టి మాట్లాడతారు. ఇక కన్నబాబన్న ఆయన కూడా విశ్లేషణాత్మకంగా స్వతహాగా జర్నలిస్టు, అవగాహన ఉండేవాడు, మద్దతుగా ఆయన ఒక స్టైల్ మాట్లాడాడు. పేర్ని నాని గారు అగ్రెసివ్, ఇప్పటి నుంచో రాజకీయాలు వాళ్ళ నాన్న చూస్తున్నాడు, గ్రౌండ్ నుంచి వచ్చిన లీడరు, చిన్న చిన్న కష్టాలు చేస్తున్నాడు, ఆయన ఒక స్టైలు. రాంబాబు గారు రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం మీద ఈగ వాళ్తాందని తెలిసిన ఎవరైనా వాళ్తాందనే మీద పడతాడు ఆయన. అలా పెరిగాడు ఆయన.
ఓకే. ఆయనకు హిస్టరీ ఉంది, ఓకే. అందరూ మర్చిపోయింటారు. కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని సస్పెండ్ చేసిన తర్వాత మొట్టమొదటిగా బయటకు వచ్చి మాట్లాడి మరుసటి రోజే మాట్లాడి సస్పెండ్ వ్యక్తి రాంబాబు గారు అని నేను దగ్గర నుంచి గమనించినాను. జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎంత దూరమైనా పోగలిగా మనస్తత్వం అలా మాట్లాడతారు. వాళ్ళు ఏమైనా కూడా ఆ స్వతహాగా ఉండేవాళ్ళు. అలా ఏం కాదు. ఇప్పుడు మా దగ్గర జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడే విషయం మా దగ్గర ఇప్పుడు కడప జిల్లా నుంచి ప్రొద్దుటూరు శాసనసభ్యులు రాచమల్లి ప్రసాద్ గారు ఉన్నారు. ప్రసాద్ అన్న అద్భుతంగా మాట్లాడుతున్నాడు, చాలా ప్రొటెక్ట్ చేస్తున్నాడు, చాలా మంచి వ్యక్తి. ఆయన కూడా గ్రౌండ్ పాలిటిక్స్ నుంచి విపరీతమైన రాజశేఖర రెడ్డి గారు అమ్మని. సో అలా ఉంటారు. బట్ వీళ్ళు ఏంటంటే అది రాజశేఖర రెడ్డి గారి నుంచి వచ్చిన ఇది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వ లక్షణాలు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఆలోచన చేస్తారు. ఈ కాపులందరూ మీరు చెప్పిన ఈ రాష్ట్రాన్ని ఒకసారి ఒక్క ఆలోచనకు జగన్మోహన్ రెడ్డి గారే రాష్ట్ర రాజకీయాల్లో లేకోకుండా పోయింటే ఏ కారణం చేతనైనా కూడా ఎంతో మంది రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రి కొడుకులు ఉన్నట్టు ఆయన ఉండింటే ఈ రాష్ట్రం ఏమైపోయేది? హరి వచ్చాగా సార్ అన్నాడు, ఒక నాయకత్వం ఇంత ఉండి ఈయన ఉండి లేకపోతే తెలుగుదేశం పార్టీ చేతిలో ఎవరితోనైనా పొత్తు పెట్టుకొని ఎవరి దగ్గరైనా వంగు నంగు తగ్గు పోయే చంద్రబాబు నాయుడు ఒక రాజకీయ విలువలంటూ ఎటువంటి లేని కుటుంబాన్ని అవసరమైతే మామను వెన్నుపోటు తెచ్చి బాముడుని వెన్నుపోటు వచ్చి కొడుకులను పక్కకు లాక్కొని అల్లుని పక్కకేసి కొడుకును పక్కకేసి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతాండ్రు. ఒకప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారిని చిరంజీవి గారు తను నమ్ముకున్న పత్రికల ద్వారా ఎంతకంటే అందుకని అదే అవసరమని పవన్ కళ్యాణ్ గారి వంగితే ఏం పట్టుకుంటాడో ఆయనకే తెలియదు. అలాంటిది ఎవరు పట్టుకుంటారో ఏం పట్టుకుంటారో కాంప్రమైజ్ ఢిల్లీ పరిగెత్తి మహారాష్ట్ర పరిగెత్తాడు, అవసరమైతే విదేశాలకు పరిగెత్తే. ఎలా అంటే వాళ్ళు ఏం చేసిండే వాళ్ళు ఈ రాష్ట్రాన్ని చెప్పండి? అడ్డగోలుగా లేకోకుండా. అలాంటిది ఒక్క జగన్మోహన్ రెడ్డి ఎన్ని కష్టాలు ఎక్కడైనా ఈ జగన్మోహన్ రెడ్డి గారు భరిస్తున్న ఈ రాజకీయ పరిస్థితి భారతదేశంలోనే ఎక్కడైనా ఉందా? కేంద్రంలో కీలకంగా ఉండే రెండు పార్టీలు, అధికార పక్ష పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీతో కానీ, రాష్ట్రంలో అధికార పక్షంలో ఉండే కానీ ప్రతిపక్షం చిన్ను మున్ను పార్టీలైనా ఆయన అలయన్స్ పెట్టుకొని చేయగలుగుతున్నాడు. ఒక్కడిని ఏకాకిం చేసి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి కొడుకు అంత ఏజ్ దగ్గర కొడుకు అంతకన్నా కొంత పెద్దని ఇంత దారుణంగా చేస్తున్నాడంటే ఇంకెక్కడికి. దీనికే నేను ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి సార్. జగన్మోహన్ రెడ్డి గారికి ఇంతమంది శత్రువులు ఎందుకున్నారు? ఆయనకు ఉన్నారు కాదు, వాళ్ళకు వాళ్ళు చేసుకున్నారు. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి నాయకత్వ లక్షణాలు, జగన్మోహన్ రెడ్డికి ఉండే ఒక దాన్ని ఏమనొచ్చు మొండి ధైర్యం, దేనికి ఒక పట్టుదల. చెప్పాక గుర్తు చేసుకోవాలి హిస్టరీ. కాంగ్రెస్ పార్టీని ఆ రోజు 2 సార్లు అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ దగ్గర కూర్చుండే వాళ్ళే చాలా తక్కువ. ఆ సోకాళ్ళ కాంగ్రెస్ నాయకులు వాళ్ళు వచ్చి చెప్పాలా ఎంతమంది ఆమెతో కూర్చొని మాట్లాడతారనో. అలాంటి సోనియా గాంధీని ఎదిరించడం అంటే వాళ్ళు అంటా ఉంటారు, నేను కూడా ఇది కేంద్ర మంత్రి పదవి ఇస్తారు తీసుకొని. జగన్మోహన్ రెడ్డి గారు ఒకంత ఆలోచన చేసింటే అలా కాకుండా కేంద్రంలో ఉండే సోనియా గాంధీని ఎదిరించి అదే టైంలో బీజేపీ స్నేహస్తం సార్ మేము ఉన్నాం మాతో అన్నా కూడా పోకోకుండా ఒక్కడొచ్చి ఒకే ఒక్కడు ఎలా పోరాడాడు, ఎవరితో అయినా కాంప్రమైజ్ అయినాడా? ఈ పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి కొద్ది రోజులకే తట్టుకోలేక 2014తోనే ఎవరు పంచనో చేరినాడు, మళ్ళా ఒకటి పోటీ చేసి 2 దగ్గర ఎలా ఓడిపోయినాడు. అంటే చెప్తున్నా పార్టీలు నడపడము ఆ ధైర్యం అని. అందుకే ఆయన అంటే ఆ నాయకత్వ లక్షణాలు అత్యంత ఈ ప్రత్యేకమైన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఉండే పరిస్థితి ఏ నాయకునికి భారతదేశం లేదు. పోరాడతాడు, ఆ పటిమ తగ్గదు, ధైర్యవంతుడు, మళ్ళా ప్రూవ్ చేసుకుంటాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని సింహం సింగిల్గా వస్తుంది, మా పార్టీ కూడా సింగిల్గా వస్తుంది, పొత్తులు అనేది మా పార్టీ డిక్షనరీలో లేదు అని చెప్పి గర్వంగా చెప్పుకుంటారు కార్యకర్తలు కానీ నేతలు కానీ. సో పొత్తులు అనేవి రాజ్యాంగం ఒక హక్కుని కల్పిస్తుంది. అంటే పార్టీలు కొలాబరేట్ అయ్యి ఒక ప్రభుత్వాన్ని కూలదోయటానికైనా లేదంటే ప్రభుత్వంలోకి రావటానికైనా ఇలాంటి ఒక రాజ్యాంగ ఇచ్చే అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగం ఇస్తారా రాజకీయ పరిస్థితి అనేది మాకు తెలియదు. ఇప్పుడు హీరో ఒక హీరోకు ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క హీరో ఒక్కొక్క రకంగా తీసుకుంటా పోతా ఉంటాడు. అలాగా ఒక్కొక్క రాజకీయ పరిస్థితి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఈ పార్టీ వచ్చింది ఆత్మాభిమానంతో. కేవలం రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు అక్కడ పావురాలగుట్టలో జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారి ఆ మరణమైన దిగ్భ్రాంతి చావులను పలకరించాలా, వాళ్ళని ఇంటింటికి పోయి ఓదార్చాలన్న ఒక నిర్ణయం మీద పార్టీ ఒక్కంతో స్టార్ట్ అయిన పార్టీ
ఒక్కడే ముందు పోతామని ఆయన ధైర్యం. ఓకే. అలాగా దాన్ని రాజకీయ ఎవరెవరి పరిస్థితులకు అనుకూలంగా అనుకోవచ్చు, దాన్ని తప్పులు పట్టిన, కానీ మా నాయకుడు తీసుకున్న దాన్ని మేము ఎందుకు కాదనాలా? ఓకే. అది ఒక స్పెషల్ క్వాలిటీ కింద తీసుకుంటాము. ఓకే, మీరు స్పెషల్ క్వాలిటీ అంటున్నారు. ఇప్పుడు ఆయన రాజకీయాల్లోకి వచ్చి దాదాపు 20 ఏళ్ళు అయిపోయింది. రేపు 2029కి 20 ఏళ్ళు అయితే కంప్లీట్ అవుతాయి. ఇప్పుడు ఆయన ఈ 20 ఏళ్లలో కేవలం 5 ఏళ్ల పాటు మాత్రమే ఆయన అధికారంలో ఉండటం జరిగింది. అంటే వాళ్ళ కార్యకర్తలకు కూడా ఈ 5 ఏళ్లలో బెనిఫిట్ జరగలేదు అనేది అదొక మరొక వాదన. సో ఇలాంటి ఒక స్టబోన్ నేచర్, అంటే మనం పవర్ షేరింగ్ ఎవరితో పంచుకోకూడదు, మనం ఒక్కళ్ళమే అధికారంలో ఉండాలి, కొంత ఇలాంటి మైండ్ సెట్ కూడా ఆయనకి ఇబ్బంది కలిగించింది. దాంతో పాటుగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు నష్టపోవడానికి కూడా కారణమైందంటే ఏమంటారు? ముందుగా ఏదైనా ప్రత్యేక ఆయన పార్టీ ఎలా వచ్చాడు, ఎందుకు పెట్టాడు, ఎంత మనోధైర్యం ఇచ్చాడని తీసుకోవాలా. 2011లో ఆయన పార్టీ పెట్టంగానే అందరూ కలుసుకొని ఆయన జైలుకు పంపించి 18 నెలల కాలం జైల్లో ఉండి కూడా బయటకు వచ్చి 2014 ఒకే ఒక్కడిగా ఉంటూ దాదాపు 67 సీట్లు గెలుచుకొని 2% ఎటువంటి బూటకపు అబద్ధపు హామీలు ఇవ్వకుండా, ఎటువంటి అనైతిక పొత్తులకు పోకుండా, ఆ రోజు మాకు స్నేహస్తం సాసిన బీజేపీ అనే పార్టీతో కాకుండా బీజేపీ వాళ్ళ పార్టీ మళ్ళీ మాకు ఆఫర్ ఇచ్చిన కాకుండా వాళ్ళందరూ కలిసి మేము ఓడిపోయిన పర్సంటేజ్ ఎంత? 2%. 67 సీట్లు అంటే గెలుపుకు దగ్గరగా వచ్చి ఓడిపోయినాం మేము. సో అది మరి ఆ రోజు ఒక్కడిగా వచ్చినంత వరకు ఆయన పెట్టిన అన్ని లక్షణాలు ఓకే అన్నట్టే కదా, అది ఓటమి కిందకి తీసుకోం మేము, గెలిపే. తదితర పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు 23 మందిని రోడ్లో గొర్రెలు ఉన్నట్లు కొని వాళ్ళలో కొంతమంది మంత్రులను చేసుకొని మళ్ళా పోతే కూడా చేస్తే కూడా మళ్ళీ ఒక్కడిగానే పోటీ చేసి పోయి మళ్ళా 2019లో రాజశేఖర్ రెడ్డి గారు కేంద్రంతో ఉన్న పార్టీతో పెట్టుకొని కూడా ఓడగొట్టినంతగా ఓడగొట్టాం మేము. అది ఓకే. ఇక దాన్ని ఓటమి కింద ప్రభుత్వంలోకి వచ్చినాం. ప్రభుత్వంలో వచ్చినాక 2.5 సంవత్సరము కోవిడ్తోనే పోయింది. ఇంకా 2.5 సంవత్సరాలు ఎంతమందికి న్యాయం చేయగలడు ఆయన చెప్పండి? సో వీలైనంత మంది కార్యకర్తలకు న్యాయం చేశాడు, చేయాలనే దృఢ సంకల్పం ఉన్నవారు. అందుకే ఆయనే జగన్మోహన్ రెడ్డి గారు మనం చెప్పాడు కదా, కొంతమేర కార్యకర్తలకు అన్యాయం జరిగింది, ప్రాదేశికంగా కొన్ని తప్పులు జరిగిన మాట వాస్తవమే, అవన్నీ మనం చక్కదిగ్గు ముందు తీసుకెళ్ళాలని చెప్పాడు. ఓకే. ఇటీవల కేటీఆర్ గారు కూడా ఒక సమావేశంలో మేము కొంత కార్యకర్తలని పట్టించుకోలేదు, కొంత వాళ్ళని నిర్లక్ష్యం చేయడం జరిగింది, ఈసారి మేము అధికారంలోకి వస్తే కార్యకర్తలు ఖచ్చితంగా ఆర్థిక ప్రయోజనాలు అనే పదాన్ని కూడా ఆయన వాడారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా ఇలాంటి ఒక మాటని ప్రస్తావించలేదు. ఏదో నేను వస్తాను న్యాయం చేస్తానని చెప్తున్నారు తప్ప ఒక క్లియర్ కట్గా ఒక అష్యూరెన్స్ అయితే పార్టీ కార్యకర్తలకు ఇవ్వట్లేదంటే ఏమంటారు? అది ఒక్కొక్కరి ఒక స్టైల్ అనుకోవచ్చు. వాళ్ళు 10 ఏళ్ళు 9 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు. చెప్పాడంటే చేస్తాడంతే జగన్మోహన్ రెడ్డి గారు. తన మనసులో ఉన్నింది చేయాలి, ఏముందో చెప్పాల్సిన వాళ్ళు కూడా చేయగలిగాడు. దానికి ఎగ్జాంపుల్ 2019 ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టినాటివి 90% పైగా చేస్తూ మేనిఫెస్టోలో పెట్టినట్టు కూడా పేద ప్రజల కోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటిది కార్యకర్తలకు తనకేం చేయాలా అని ఒక అవగాహన అనుకుంది, అలా చెప్పడు. ఆయన మనసులో ఏముందో, సో ఆర్థికంగా చేస్తాడా లేకపోతే రాజకీయంగా వాళ్ళను చేయాలని చూస్తాడా, ఏం చేయాలనేది తప్పకుండా చేస్తాడు. ఎస్, ఓకే. ఆయనకు ఒక అవగాహన ఉంటుంది, దృఢ సంకల్పము కృత నిశ్చయంతోనే ఏదైనా చెప్తాడు. అలా చేయకపోతే చెప్పడు ఆయన, చెప్పలేదు. అదే కదా ఎగ్జాంపుల్, ఇప్పుడు రైతు రుణమాఫీ అనో 2014 చేసిన ప్రభుత్వం రుణం, మళ్ళా మొన్న కూడా 2019 మేనిఫెస్టోనే పెడుతున్నాం సార్ అందరం అడిగాం. ఇంకరోంత ఏమన్నా ఏంది యాడ్ చేస్తావు, డబ్బులు యాడ్ చేస్తావు, మనం చేసింది ప్రజలు మనం నమ్ముతారన్న ఒక నమ్మకంతో ఉన్నాడు. కానీ అట్లా చెయ్యలేని ఏదైనా కూడా చేసే మనిషి, ప్రామిస్ చేసే మనిషి కాదు ఆయన. ఓకే. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా 5 ఏళ్ల పాలనలో 3 లక్షల కోట్ల నిధులు నేరుగా పేద ప్రజల ఖాతాల్లోకి అయితే జమ చేశారు. తర్వాత అనేక పాలసీలు తీసుకొచ్చారు. తర్వాత అనేక వ్యవస్థలను ఏర్పాటు చేశారు. గ్రామ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, మెడికల్ కాలేజీలు, విలేజ్ హెల్త్ క్లినిక్స్, తర్వాత అనేకం. సో ఇంత చేసినా కూడా అవి ఓట్స్గా ట్రాన్స్ఫార్మ్ అవ్వలేదు. దానికి రీజన్ ఏంటంటారు మేజర్గా? ప్రజలు, నేను అనుకోవడము, తెలుగుదేశం పార్టీ అసత్య హామీలు నమ్మినారు. హరి సూపర్ నైనా ఏవో వటెవర్ ఇవి ప్రజలు చూద్దాం ఇంత ఎవరైనా అంటే నేను వాళ్ళని కూడా బ్లేమ్ చేయను, నమ్మారు. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ చెప్పింది ఏమీ చెయ్యదు. గతంలో ఎన్టీఆర్ సంపూర్ణ మద్యపాన నిషేధం పెట్టినప్పుడు కూడా వచ్చేసి తీసేసినోడు, చెప్పినట్టు చేయడానికి ఒక అపనమ్మకం ఉన్న రాజకీయ నాయకుడుగా ఉన్నప్పటికీ
ప్రజలు ఎందుకో నమ్మి ఓటేశారు. తప్పనిస్తే జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు అందలేదని కానీ అంత అత్యద్భుతంగా పథకాలు డోర్ డెలివరీ చేసిన రాజకీయ నాయకుడు భారతదేశంలో ఇంకెక్కడా లేడు. ఓకే, ఇప్పుడు టీడీపీని చూసుకుంటే వాళ్ళకంటూ ఒక స్ట్రాంగ్ థింక్ ట్యాంక్ అయితే ఉంది. గతంలో రామోజీరావు గారు ఉన్నారు, పత్రికలు ఉన్నాయి, తర్వాత అనేక సోషల్ మీడియా పేజీలు, ఛానళ్ళు, యూట్యూబ్ ఛానళ్ళు, ఇలాంటి ఒక కంటిన్యూస్గా ఒక కంటెంట్కి సంబంధించి వాళ్ళైతే చాలా స్ట్రాంగ్గా ఉంటారు కంటెంట్ క్రియేషన్లో. కానీ తర్వాత వాళ్ళ థింక్ ట్యాంక్స్ కూడా చాలా అడ్వాన్స్డ్గా ఆలోచిస్తాయి, రాజకీయ వ్యూహాలు కానీ. ఇలాంటి థింక్ ట్యాంక్ కానీ ఇలాంటి ప్రచార వ్యవస్థలు కానీ వైసీపీకి లేవు అనే ఒక వాదన ఉంది. అది పార్టీలతో 35 ఏళ్ళ 40 ఏళ్ళ పార్టీ అది. వాళ్ళకి సామాజిక ఆ రోజు పరిస్థితులకు అనుగుణంగా ఆ సామాజిక వర్గం చెందిన వాళ్ళందరూ పత్రికలు చేతిలో పెట్టుకున్నారు. ఆ రోజు ఉండే ప్రజలు పత్రికలు ఏది చెప్తే అది నమ్ముతా ఉన్నారు. వాటిని వాళ్ళకి అనుకూలంగా చేసుకుంటూ చేసింది. ప్లస్ చంద్రబాబు నాయుడు భారత రాజకీయాల్లోనే అభూత కల్పన, అసత్య ప్రచారాలు, గోబల్స్ ప్రచారాలు భారత రాజకీయాల్లోనే నేర్పించింది చంద్రబాబు నాయుడు గారు. సో అలా రెండు కలిసి వచ్చి జరిగింది. తప్పనిసరి మాకు లేదనుకోదు. లేకపోతే చంద్రబాబు నాయుడు గారి లాంటి వాళ్ళను ఎదుర్కోవడం కానీ కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి పొత్తు పెట్టుకోకుండా చేయడం అవసరం ఉంది, మాకు ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీలోనే ఉంటుంది, లేదనేదేం కాదు. ఈ సోషల్ మీడియాలోనూ మోదాన్ని కనపడకపోవడం అంటే వాళ్ళకుండే అడ్వాంటేజ్. ఇది సినిమా పరిశ్రమలో ఉండే వాళ్ళతో పొత్తు పెట్టుకోవడము, వాళ్ళకుండే ఐడియాలు వీళ్ళు వాడుకోవడము, మీడియా ఆంధ్రప్రదేశ్ అంతా ప్రాచుర్యమైన మీడియాలన్నీ అతని చేతిలో ఉండడము, వాళ్ళ కుల ప్రాతిపదిక మీదను డబ్బు ప్రాతిపదికను ప్రాతిపదికను కొనుక్కోవడము వాళ్ళు చేయడం తప్పనిస్తే వేరే ఏం కాదు. ఓకే, జగన్ గారిని చూస్తే 2019కి ముందు ఒక మంచి ప్రతిపక్ష నేత అయితే ఆయనలో కనిపించారు. అంటే నిత్యం ప్రజల్లో ఉండటం, కొన్ని ప్రజా పోరాటాలు చేయటం, ప్రత్యేక హోదా అని, తర్వాత అనేక అంశాల మీద ఆయన రోడ్డు మీదకి వచ్చి పోరాటాలు చేశారు. కానీ ప్రస్తుతం ఆయన నాయకుల్ని, కార్యకర్తల్ని ముందు పెట్టి వాళ్ళని పోరాటాలకు పంపించి, రోడ్ల మీదకి పంపించి ఆయన ఇంటికి పరిమితం అవుతున్నారు అనే ఒక విమర్శ. కానీ పోరాటాల నుంచి పుట్టుడే పోరాటం అనే పదం రాష్ట్ర రాజకీయాలు ఎక్కడ ఉంటే జగన్మోహన్ రెడ్డి తను అనుకున్న ఒక ఆత్మాభిమానాన్ని ప్రూవ్ చేసుకొని వచ్చిన ఆయన. సో ప్రజలు అంటావా, ఎందుకు అన్నావు కదా ప్రజల దగ్గరికి పోవడానికంటే నేను ఈ పాయింట్ చెప్పదలుచుకున్నాను. అసలు ఈ పార్టీ ఎలా పుట్టింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఎలా పుట్టింది? ఇందాక మనం అనుకున్నట్టు రాజశేఖర్ రెడ్డి గారి హఠాన్మారం తర్వాత మరణించిన ఎంతో మంది పేదవాళ్లకు ఆయన అభిమానులను ఇంటింటికి పోయి ఓదార్స్తే గానీ తప్పు, అంటే ప్రజల కోసం ఇంటింటికి పోయి ఓదార్స్తే గానీ తన తృప్తి చేసిన ఒక ప్రామిస్ను ప్రూవ్ చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీని అడగడము, వాళ్ళు అలా వద్దు ఇతను శక్తిగా ఎదుగుతున్నాడని సోనియా గాంధీ అహంకారంతో ఆయన అణచివేయలేదు. అంటే కాన్సెప్ట్ ఏంటి నేను చెప్పబోయేది ఇక్కడ, ప్రజల దగ్గరికి తను పోవాలనుకున్నాను కాబట్టి అలా పుట్టిన ఈ పార్టీని ఆయన ప్రజల దగ్గరికి ఎందుకు పోవద్దు అనుకుంటాడు. అది ఆ రాష్ట్ర రాజకీయాల్లోనే, భారత రాజకీయాల్లోనే పాదయాత్ర అనేది ఒకటి మొదలుపెట్టి ప్రజల కష్టం కాల్చుకున్న రాజశేఖర రెడ్డి గారు తనయుడు ఇతను. తర్వాత 2017 నుంచి ప్రజా సంకల్ప యాత్రలో దాదాపు 3800 కిలోమీటర్లు నడిచి రాష్ట్ర ప్రజలకు అనుకొని తెలుగుదేశం పార్టీని కేవలం 23 స్థానాలకు పనిచేసిన మా నాయకుడు ప్రజల దగ్గర పోవద్దు అనుకుంటాడా? కొన్ని పరిస్థితులు ఉంటాయి, కోవిడ్ కారణంగా అప్పుడు పోలేకుండా ఇప్పుడు ప్రజలకి చిన్న సంఘటన జరిగినా పోతున్నాడు. ఏదైనా మా నాయకులు ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరులో రాంబాబు గారి ఇంటి మీద దాడి చేసి వాళ్ళ కుటుంబాలను చంపాలనుకున్న ప్రయత్నంలో ఇంటికి వెళ్ళాడు. చిన్ను మున్ను ఘటన బాపట్లలో ఎక్కడో అదేదో ఊర్లో ఎవరినో రోడ్డు మీద పెట్టి కుట్టాడంటే వెళ్ళినాడు. నిన్న మొన్న భారతదేశంలో ఎక్కడా జరిగిన విధంగా లాకప్డెత్తి చేసి శవాన్నే మాయం చేసిన తెలుగుదేశం పార్టీలో జరిగిన అన్యాయాన్ని ఎదుర్కోవడానికి విజయవాడకి వెళ్ళాడు, కడపకు వస్తాడు, అనంతపురికి. ప్రజల్లో కొన్ని అందరి మీద మీకు గుర్తుందో లేదో అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఈయన గుంటూరు నుంచి విజయవాడ నుంచి గుంటూరు పోవడానికి 6 గంటల టైం పట్టింది, దాన్ని ఎంత ట్రాఫిక్ ఉంటుంది, ఎంత ఇది ఉంటుంది వీళ్ళందరూ చేసినప్పుడు అన్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాకర్షణ, జగన్మోహన్ రెడ్డి గారికి ఉండేది ఆడనే తెలిసిపోతాను. సో ఆయన ప్రజల దగ్గరికి పోవడం అవాయిడ్ చేస్తాడని కానీ ప్రజల దగ్గరికి వద్దనుకుంటాడు కానీ చాలా తప్పు. అధికారంలో ఉన్నప్పుడు కానీ ప్రతి ఒక్క కానీ ఇప్పుడు లిమిటేషన్స్ ఉంటాయి. అది ఆయన రాజకీయంగా వీళ్ళందరినీ ఎదుర్కోవాలా, ప్రత్యేకమైన పరిస్థితులు కారణంగా ఏదన్నా కొంత ఉండొచ్చు కానీ ప్రజల కోసం ప్రజల దగ్గరే ఉండాలని ఆ ప్రజలతో మమక్యమై పుట్టిన బేసేది అంతే కదా. అలాంటి ఆయన ప్రజలు ఎందుకు వద్దనుకుంటారు చెప్పండి. ఓకే, ఇక చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ముగ్గురు ఒక జట్టుగా బలంగా కనపడుతున్నారు ఆంధ్రప్రదేశ్లో.
ఎన్డీఏ కూటమి. అంటే వారి మధ్య చిన్న చిన్న పొరపత్యాలు వచ్చినా మ్యాక్సిమం వాటిని సరిదిద్దుకొని కలిసికట్టుగానే మనం ప్రయాణం చేయాలనే ఒక స్పష్టత అయితే వారిలో కనిపిస్తోంది. ఇలాంటి సందర్భంలో ఈ కూటమిని, ఈ జట్టుని మనం ఎదుర్కోగలము అనే నమ్మకం ఏంటి? ఎలాంటి నమ్మకం ఉంది వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యం, మొండితనం, పట్టుదల. ఎవరిని కలిసినా వీళ్ళు పోయి ఈ ఆంధ్రాలో ఎక్కడ ఆడ ఏం కాళ్ళు పట్టుకుంటున్నారు, వంగి వంగి ఏం చేస్తున్నారు అనేది అది పక్కన పెట్టేస్తే, ఆ మధ్య ఆయన ఎవరు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కూడా చెప్పారు కదా, బీజేపీ ప్రభుత్వం మా నాయకుని బలం ఎలా ఉంది, వాళ్ళు చేసే పని ఏందని పరిస్తే ఆ పొత్తులతోనూ వాటితోనూ దానికి మాకు సంబంధం లేదు. మా నాయకుడికంటూ ఒక లక్ష్యం ఉంది, మా నాయకుడికంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల ఒక అవగాహన ఉంది, పేద ప్రజల పట్ల ఒక దృఢమైన నిశ్చయంతో ఉండేవాడు, పార్టీ పట్ల, పార్టీ కార్యకర్తల పట్ల, పార్టీ నాయకుల పైన ఒక అప్రోచ్ ఉండే నాయకుడు. ఖచ్చితంగా ఆయన ఆధ్వర్యంలో మళ్ళీ వస్తాం. 2029లో గట్టిగా తెలుగుదేశం పార్టీని, జనసేనను, బీజేపీ కాకుండా కాంగ్రెస్ కూడా కలుపుకుంటారేమో చూడాలి. ఎందుకంటే పరిస్థితులు చూస్తా అంటే అక్కడ కాంగ్రెస్ పరిస్థితిని కూడా ఎక్కడా లేని విధంగా అది కూడా జరుగుతుందని మొన్న ఒకరు అన్నారు. కాంగ్రెస్ పార్టీని కూడా చంద్రబాబు నాయుడు ఎట్టో ఒకటి చేసి అప్పుడు తెలంగాణ కలుపుకున్నాడు కదా, ఆ మచ్చికతో తీసుకొని వచ్చి ఈ నలుగురు పోతారని ఒకటి ఉంది. ఎవరేం పోయినా కూడా ఏం కాదారి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వం మీద మాకు అందరికీ నమ్మకం ఉంది. ఆయన బాటలో నడుస్తాం. సార్, టీడీపీని చూస్తే ఫుల్ అటాకింగ్ మోడ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్ మీద అయితే విమర్శలు చేస్తుంది. అదొక గొడ్డలి పార్టీ, ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్కి సంబంధించిన పార్టీ అని ప్రచారం అయితే చేస్తుంది. సో దీనికి కౌంటర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కొత్త నెరేటివ్ తీసుకొచ్చింది. అవును, మాది గొడ్డలి పార్టీ, మాది గొడ్డలి అని. ఇది ఒక స్ట్రాంగ్ కౌంటర్ పాయింట్ అంటారా? హరి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ అనుకోగానే ప్రపంచంలో ఉండే ఎవరికి తెలుగుదేశం గుర్తొచ్చేది వెన్నుపోటు పార్టీ అని, అనైతిక పొత్తులని, అబద్ధాలని, అసత్యాలని, గోబల్స్ ప్రచారం అనేది వచ్చేసరి అన్నిటికన్నా ఎక్కువ తీసుకోండి వెన్నుపోటు పార్టీ అని వస్తుంది. అలాగా ఒక ముద్ర వేయాలని ఈ రోజు నుంచి కాదు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకుంటున్నాను. రాజశేఖర్ రెడ్డి గారు బతుకునే రోజుల్లో కూడా ఈ తెలుగుదేశం పార్టీ సామాజిక వర్గానికి సపోర్ట్ చేసే పత్రికలన్నీ కూడా రాజశేఖర్ రెడ్డి గారిని ఒక ఫ్యాక్షనిస్ట్ అని, అదేని ఇదని ఎన్నో చేసినా కూడా రాజశేఖర్ రెడ్డి గారు 2004లోను 2008లోను 2 సార్లు చంద్రబాబు నాయుడు ఓడగొట్టాడు. సో ఆ దాంతో వాళ్ళందరికీ, ఆ పార్టీలో ఉండే వాళ్ళ చంద్రబాబు నాయుడు, లోకేష్ గారితో సహా అందరికీ కూడా ఒక ఇది వచ్చింది. దీన్ని ఎట్లా చేద్దామన్న ఒక నెరేటివ్ని సినిమా వాళ్ళ సినిమాలో బాగా ప్రత్యేక స్థానం ఉంటుంది ఆ సమాజ వర్గాన్ని. ఆ సినిమా వాళ్ళ ఐడియాను ఈ పనికిమాల పత్రికలు ఉండేవాళ్ళు, ఈ ఆంధ్రజ్యోతి, చంద్రజ్యోతి, సిబిఎన్ జ్యోతి అనుకోండి, ఈనాడు అనుకోండి, ఈ మధ్య అతను ఒక మేకప్ విగ్గు పార్టీ, టాల్కమ్ పౌడర్ అంటారు ఏదో అని ఆయన పేరు, వీళ్ళందరూ కలుసుకొని ఒక నెరేటివ్ బిల్డ్ చేస్తున్నారు. తప్పనిస్తే అంతకన్నా అది పోదు ప్రజల్లోకి. ఒకవేళ వాళ్ళకున్న అదే పరశురాముడు గొడ్డలే వాళ్ళను నరుకుతారు. తప్పనిస్తే నువ్వు అన్నట్టు చంద్రబాబు నాయుడు అటాక్ ఇప్పటి నుంచి కాదు గారి, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యం తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాతనే భారత రాజకీయాల్లోనే అసత్య ప్రచారాలు, రూములు తీసుకొని మనుషులను పెట్టుకొని పంపించి అన్నీ చేయడం అనేది ఆయనతోనే స్టార్ట్ అయింది భారతదేశాల్లోనే. కాబట్టి ఇట్లాంటివన్నీ ఏం చేయవు. 2019 ముందు ఈ పత్రికలన్నీ ఆ పక్కలేవా? ఈ మీడియా ఛానల్, సినిమా వాళ్ళందరూ ఆ పక్కలేరా? 2014లో ప్రభుత్వంలో వచ్చినాక అతను ఎవరో సినిమా డైరెక్టర్ ఒకరిని పెట్టుకొని ఆ ఇడ్లీ పాత్ర పెట్టి సెట్టింగ్ అతనంతా పిలిచి మలేషియా అని అందరు సినిమా వాళ్ళందరూ కలిసి ఏమైంది? వాళ్ళందరూ ఏ పక్కన ఏమున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఇట్లాంటివన్నీ ఏం చేయలేవు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి మావిగన్ అనే ఒక కొత్త ప్రతిపాదన అయితే తీసుకొచ్చారు. సో ఏంటి, గతంలో 3 రాజధానులు అన్నారు. అసలు ముందుగా అమరావతికి మాకు సమ్మతమే అని చెప్పారు అసెంబ్లీ సాక్షిగా. తర్వాత 3 రాజధానులు అన్నారు. అంటే ఏమంటారు ఇప్పుడు? అమరావతికి సమ్మతం అనేది ఆ రోజు అన్నానికి ఏంటంటే, అలాగే మేము అన్నట్టు కూడా అమరావతిని కూడా పెట్టాం కదా. మరి 3 రాజధానులు అమరావతిని పెట్టాను కదా. 3 రాజధానులు అనే ప్రతిపాదన విరమించుకున్నారు కదా. అంటే అది ఫెయిల్ అయిందని ఒక క్లారిటీకి వచ్చేసారా? ఇక్కడ పెట్టేస్తే ఫెయిల్ అయిందనే కదా మాకు ఓట్లు రాలేదని పక్కన పెట్టేస్తే, మావిగన్కి వచ్చేది ఏంటంటే ఆయన చెప్పిందంటే మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు ఈ 3 ఆంధ్ర చరిత్రలో సమైక్యాంధ్రలోని చాలా కీలకమైన పట్టణాలు. బందర్ అనేది ఎప్పటి నుంచో బ్రిటిషర్స్ ముందు నుంచి అది ఒక పోర్ట్ లాగా ఉంది. ఇండస్ట్రియల్గా కూడా కొన్ని ప్రత్యేకమైన పరిశ్రమలు అక్కడ ఉన్నాయి. అలాగే హైవేలు, అలాగే విజయవాడ
రాజకీయ సమైక్యాంధ్రాల్లోనే రాజకీయాలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉండేది విజయవాడ. ఒకప్పుడు రాజకీయ కేంద్ర బిందు విజయవాడ. అలాంటి విజయవాడను విద్యా సంస్థలకు కానీ దుర్గమ్మ కానీ ఫేమస్ ఉండేది. అలాగే గుంటూరు విద్యా సంస్థలకు కానివ్వండి, కొన్ని ప్రత్యేకమైన పంటలకు కానీ ఉండేది. హైవేలన్నీ కనెక్ట్ ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అవుతుంది కాబట్టి ఈ మూడును ప్రతిపాదిస్తే ఖర్చు తగ్గి అమరావతిలో జరుగుతున్న దోపిడీకి ఒక కట్ట వేయచ్చు. అలాగే అమరావతి పరిస్థితి ఏంటి అని అందరికీ తెలుసు. నువ్వు ఆ ప్రాంతమోడివి, ఒక మున్ను వాన వస్తేనే మొన్న విజయవాడ ఏమైంది, అమరావతిలో నీళ్లు కొట్టడానికే బయటడానికి కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టినారు. ఏమన్నా అవుతుంది? ప్రజల డబ్బు 1,00,000 కోట్లు ఎప్పటికీ అవుతుంది? అసలు ప్రపంచంలోనే ఎక్కడైనా ఒక రాజధానిని కట్టిన పరిస్థితి ఉందా అని అన్ని దృష్టిలో పెట్టుకుని అలా ఫ్లోలో జగన్మోహన్ రెడ్డి క్యాజువల్ నోట్లో మావిగన్ అన్నాడు. అంటే పదం మావిగన్, మచిలీపట్నం విజయవాడ గుంటూరు చేయాలనే మా దృక్పథం కరెక్టే, అమౌంట్ని పెట్టాలని. ఆ పదాన్ని మావిగన్ అలా అన్నాడు. దాన్ని వాళ్ళు ఏదో వాళ్ళ ట్రోలింగ్ ఎవడు పట్టించుకుంటాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఈవీఎంల మ్యానిపులేషన్ జరిగింది అనే ఒక నెరేటివ్లోనే వాళ్ళు ఒక సోలేస్ అయితే వెతుక్కుంటున్నారు. సో 2029లో కూడా ఇదే మోడీ ప్రభుత్వం ఉంటుంది, మోడీ ప్రభుత్వంలోనే ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది, తర్వాత ఇదే ఎన్నికల కమిషన్ ఉంటుంది, ఇవే కూటమి పార్టీలు అయితే కలిసి రాబోతున్నాయనే ఇండికేషన్ అయితే కనపడుతుంది. సో ఏం జరగబోతుంది అంటున్నారు? ఈవీఎం మీద ఏం జరిగిందనేది భగవంతునికే తెలియాలా. మా నాయకుడు ఓటమి రోజే చెప్పాడు, ప్రూఫ్లు లేకుండా నిరూపించలేమని, కాబట్టి దాన్ని ఏమనలేదు. సరే, దాని మీద ఆయన ఈ మధ్య ఒక ఆయన అంతకుముందు తెలుగుదేశంతోనూ ప్రజారాజ్యంతో అంటగా ఆయన పేరు ఒక ఆయన, ఏం పేరు అతని పేరు, నిర్మలా సీతారామన్ గారి మాజీ భర్త, ఆయన ఏదో చెప్తున్నాడు. దాన్ని ఇంతవరకు ఎవరు కౌంటర్ చేయలేదు. పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. ఆ రోజు పరిస్థితులు భగవంతుడు మాకు సహకరిస్తాడనే ఒక నమ్మకము, ఒకవేళ ఈవీఎంలు అయితే అనేది తెలుస్తుంది. ఓకే, ఇక కార్యకర్తల పరిస్థితి ఎలా ఉందంటారు? అంటే వాళ్ళు పూర్తి స్థాయి ఉత్సాహంగా పనిచేయబోతున్నారా లేదా 2029 ఎన్నికలు ఫైనల్? కొంతమేరకు ఓటమితో కుంగిపోయిన మాట వాస్తవమే. దాన్ని బయటకు వచ్చేసినారు, తిరుగుతున్నది. అన్ని దగ్గరలో పార్టీ చేస్తా ఉండే సభలకు కానీ అద్భుతంగా వస్తుంది రెస్పాన్స్. మొన్న ఈ మధ్య చూశారు మీరు, వెన్నుపోటు దినం అని ఒకటి చేస్తే మేము రాష్ట్ర వ్యాప్తంగా అత్యద్భుతంగా మా ప్రజలు అధికార పక్షం కూడా ఆశ్చర్యపోయింది. కార్యకర్తలు కొద్ది రోజులు అలా ఉన్నమాట, ఎవరైనా అంత ఓటమికి కుంగిపోతున్నారు. అందరూ మనుషులమే, అందరూ మళ్ళా బ్యాక్ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వ లక్షణాలు, జగన్మోహన్ రెడ్డి గారి దృఢ సంకల్పము, మొండితనం మీద మాకు నమ్మకం ఉంది. ప్రజలు కూడా రియలైజ్ అవుతున్నారు. అన్నీ కలిసి మళ్ళా 2029 సాధ్యతమై ఖచ్చితంగా ఈ కూటమికి ఓటమి అనేది చూపిస్తాం. ధన్యవాదాలు సార్, మీ సమయాన్ని మా కోసం కేటాయించినందుకు తెలుగు రాజ్యం నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ హరి, థ్యాంక్ యూ తెలుగు రాజ్యం ప్రేక్షకులందరికీ అవకాశం ఇచ్చినందుకు. నమస్తే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.